మంచిది. ఈ రెండవ రాత్రి జరిగే ఈ ఆధ్యాత్మిక సభలో దేవుని పక్షాన నోరుగా నిలబడటానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ముందు ప్రభువుకి వందనస్తున్నై ఉన్నాను. అలాగే నన్ను ఈ సభలకు ఆహ్వానించిన దైవజనరాలు రాజకుమారి గారికి కూడా ప్రత్యేకమైన శుభాలు. వేదికనున్న దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఏమీ తెలియదు అన్నట్టుగా కూర్చున్న అమాయకులైన మీకు కూడా ప్రభు పేరట శుభాలు. నేను చాలా తొందరగా ముగిస్తాను. ఒక 2-3 గంటల్లో ముగించేస్తాను. ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా చక్కగా వాక్యం మీద శ్రద్ధ పెట్టండి. ఇంకోటి ఏమిటంటే, మీ సెల్ ఫోను గొంతు నొక్కేసేది. మీ జీవితంలో ఇలాంటి విలువైన సమయం మరొకటి ఉండకపోవచ్చు. వాక్యం మీద దృష్టి పెడదాం. ఎవరు అటు ఇటు తిరగవద్దు. మీటింగ్ అయిపోయే వరకు దేవుని సన్నిధిని మనందరం కూడా ధారాళముగా అనుభవించుదుముగాక. ముందే అన్నీ చెప్తున్నాను. తేడా వచ్చిందంటే మైక్ తీసుకొని కిందకు వచ్చేస్తాను. ఊగులోడు, జోగులోడు, కునుకులోడు అని 3 ఉంటారు. వీళ్ళు సభల్లోనే వస్తారు. వీళ్ళ 3 వచ్చినప్పుడు ప్రక్కనున్న వ్యక్తిని తట్టి లేపండి. ఓయ్, ఎక్కడికి వచ్చావు? దేవుని సన్నిధిని అనుభవించో అని తట్టి లేపండి. మళ్ళీ కొట్టి లేపారంటే ఇక్కడ హైకోర్టు ఒకటి పెట్టాల్సి వస్తుంది మనం. ఓకే, వాక్యాన్ని విందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనందరం కలిసి బిగ్గరగా చదువుతాం. నాన్న, మిగతావి నువ్వే చదువుతూ ఈ ఒక్కటి మాత్రం మా అందరికీ వదిలేసి ప్రారంభించుదాం. 2వ అధ్యాయము 13వ వాక్యము. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి. చక్కగా తలలు పైకెత్తండి. మనం చదువుకున్న వాక్య భాగంలో యేసయ్య ఒక పట్టణానికి వెళ్ళినట్లుగా రాయబడింది. నాతో చెప్పండి, ఏ పట్టణం అండి అది? వెనకున్నవారు నోరు తెరవట్లేదు నాన్న. దేవుని సందులు అందరు నోరు తెరవాలి. ఏ పట్టణానికి వెళ్ళాడండి? నేను అడిగినప్పుడల్లా మీరు రిప్లై చెప్పాలి. ఎందుకంటే రిప్లై ఉంటేనే సప్లై ఉంటుంది ఖచ్చితంగా. ఓకే, నాతో చెబుదాం. ఎక్కడికి వెళ్ళారు యేసయ్య? యెరూషలేమునకు వెళ్ళాడు. ఆయన 30 సంవత్సరాలు తన తల్లిదండ్రులకు లోబడి వారి యొద్ద ఉన్నట్టుగా 3.5 సంవత్సరాలు పరమ తండ్రికి లోబడి పరిచర్య చేసినట్లుగా మనందరికీ తెలుసు. ఈ 3.5 సంవత్సరాల సేవలో ఆయన ఒక 40 ప్రాంతాల వరకు వెళ్ళి దేవుని పని చేసినట్లుగా బైబిల్లో గ్రంథస్థం చేయబడ్డది. చరిత్రకారులు కూడా రాశారు. 40 ప్రాంతాలకు వెళ్ళారు. ఆ 40 ప్రాంతాలలో అత్యధికంగా ఒక 10 ప్రాంతాలకు మాత్రం మరలా వెళ్ళి అక్కడ దేవుని తండ్రి పని చేసి వచ్చారు. ఆయన వెళ్ళిన ఆ 10 ప్రాంతాలలో ఎక్కువగా వెళ్ళిన ప్రాంతాలు, ఒకటి నజరేతు, 2వది కైసరు, 3వది కానా, 4వది కపెర్నహూము, 5వది బేతనియా. ఇలాగా నజరేతు కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఆయన పరిచర్య చేసి వచ్చారు. అయితే ఈ 2వ అధ్యాయము 13వ వాక్యంలో ఆయన యెరూషలేమునకు వచ్చారు. ఇంకా ఆయన శిలువ మరణానికి కొన్ని రోజులు ముందుగా ఈ యెరూషలేము వచ్చారు. ఆయన తన జీవిత దినాలలో 7 సార్లు యెరూషలేము వచ్చినట్లుగా బైబిల్లో రాయబడింది. నాతో చెప్పండి, ఎన్నిసార్లు అండి? 7 సార్లు.
యెరూషలేము అంటే అర్థం శాంతి నిలయము లేదా షాలేము నగరము. ఈ రెండు అర్థాలు యెరూషలేము పట్టణానికి ఉన్నాయి. మరి ఆయన 6 సార్లు యెరూషలేముకు వచ్చాడు. కానీ 6 సార్లు కూడా తండ్రి ఆజ్ఞాపించినట్లుగా ఆ 6 పర్యాయాల పరిచర్యలో కొన్ని అద్భుతాలు జరిగిస్తూ వచ్చారు ఆయన. ఈ 7వ సారి మాత్రం మహా అద్భుతాలు ఈ 7వ పర్యాయం జరిగించినట్లుగా గ్రంథస్థం చేయబడ్డది. యేసు పస్కా పండగ సమీపించినప్పుడు యెరూషలేమునకు వెళ్ళాడు. వినాలి జాగ్రత్తగా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట మీద ప్రసంగం చేయొచ్చు. గాడిద మీద చేయొచ్చు, కాకి మీద చేయొచ్చు, సింహం మీద చేయొచ్చు, సునామీ మీద చేయొచ్చు, చెట్ల మీద చేయొచ్చు, దేవదారు వృక్షాల మీద చేయొచ్చు, తుమ్మ చెట్ల మీద చేయొచ్చు, అలల మీద చేయొచ్చు, కిటికీల మీద చేయొచ్చు, ఓడల మీద చేయొచ్చు, తలుపుల మీద చేయొచ్చు, రాయి మీద చేయొచ్చు, రాళ్ళ మీద చేయొచ్చు. ఇది జీవం కలిగిన గ్రంథం కనుక ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా దైవజనులు రాత్రింబవులు ప్రకటిస్తున్నా ఆ దైవజనులు అయిపోతున్నారు, కానీ ప్రసంగాలు అయిపోవట్లేదు. చప్పట్లు కొట్టి బిగ్గరగా స్తోత్రం అందాం. అవునా కాదా? ఆదివారం ఆదివారం దైవజనులు వాక్యం చెప్తారు. కొత్తగా ఉంటుందా పాతగా ఉంటుందా? కొత్తగా ఉంటుందా పాతగా ఉంటుందా? ఎప్పుడు కూడా క్రొత్తగానే ఉంటుంది. మిమ్మల్ని చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే కొన్ని సభలకు వెళ్తే ఉప్మోహోడు ఊరు వెళ్దామంటే రెపలాసినోడు రేపు వెళ్దాం అన్నట్టు కూర్చుంటారు. ఊలుకు ఉండదు, పలుకు ఉండదు, ఆ వాక్యానికి స్పందన కూడా ఉండదు. మిమ్మల్ని నిద్ర పోనివ్వకుండా చక్కగా ఒక 2 గంటలు వాక్యం చెప్పి ముగించే బాధ్యత నాది. ఆమేనందామా గట్టిగా? ఎందుకు వెళ్ళాడు ఆయన యెరూషలేము? ఈ యెరూషలేముకి వెళ్ళిన ఈ 7వ పర్యాయం జరిగిన కొన్ని అద్భుత కార్యాలని మేము ముందుకు తీసుకొచ్చి పెడతాను. త్వరగా ముగించేస్తాను. యెరూషలేముకు వెళ్ళిన వెంటనే అక్కడ ఆయన చేసిన మొట్టమొదటి కార్యం ఏమిటంటే, ఒక 2 శిష్యులను పిలిచి, ఇదిగో మీ ఎదుటనున్న గ్రామంలోనికి వెళ్ళండి. ఆ గ్రామంలోనికి వెళ్ళిన వెంటనే అక్కడ ఒక గాడిదయు అలాగే గాడిద పిల్లయు 2 కూడా కట్టబడి ఉంటాయి. వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి. ఇంకొక మాట కూడా, వాటిని విప్పుతూ ఉండగా ఎందుకు విప్పుతున్నారు అని ఆటంకపరుస్తారు. వెంటనే మీరు ఏం చెప్పాలి అంటే, ఇది ప్రభువులకు కావలసి ఉంది అని ఒక్క మాట చెప్పండి అని 2 శిష్యులకు చెప్పారు. నేను ముద్దుగా నా యేసయ్యని పిలుచుకునే మాటల్లో ఒక మాట ఏమిటంటే, ఆయన జగన్నాటక సూత్రధారి అనండి. కాస్త నాలుగు తిరగటం ఇబ్బందే కానీ అనండి ఒక్కసారి. ఎవరండి ఆయన? జగన్నాటక. ఏమో జగన్ అన్నట్టుగా వినబడ్డది నాకు. ఎవరండి ఆయన? జగన్నాటక సూత్రధారి. నిన్న జరిగింది, నేడు జరిగేది, రేపు జరగబోయేది అన్నీ ఎరిగిన జగన్నాటక సూత్రధారి అయిన ఆ శిష్యులకు ఆయన చెప్పినట్లుగానే వారు ఆ గ్రామంలోకి వెళ్తే అక్కడ గాడిద అలాగే గాడిద పిల్ల 2 కూడా కట్టబడింది. వాళ్ళు దాన్ని విప్పుతూ ఉండగా యజమానులు వచ్చి, ఏయ్ ఎందుకు విప్పుతున్నారు? వాటిని విప్పొద్దు అని వాళ్ళని వారించారు. జాగ్రత్తగా విన్నారు. ఎప్పుడైతే అలా శిష్యులను ఆ యజమానులు వారించారో వెంటనే వాళ్ళు అన్న మాట ఏంటో తెలుసా? ఇది ప్రభువులకు కావలసి ఉంది. ఈ ఉప్పల కలాయి గుంటలో ఉన్న మీ అందరికి ఒక శుభవార్త. యేసయ్య యెరూషలేముకు వచ్చినట్లుగానే ఈ 2వ రాత్రి అదృశ్యుడిగా మన మధ్యలో కూడా వచ్చాడు. ఆయన వచ్చి చేయబోతున్న అద్భుతమైన కార్యం ఏమిటంటే,
తరతరాల నుంచి కుటుంబాలు ఎవరైతే బంధించబడి ఆ బందికానాల్లో నుంచి విడుదల పొందడానికి ప్రయత్నాలు చేసి ఓడిపోయి కన్నీళ్లతో మా బ్రతుకు ఇంతే, ఇక ఈ బంధకముతోనే మేము నశించిపోవాలి అని ఎవరైతే వేదన పడుతున్నారో ఈ రాత్రి విడిపించే దేవుడు అద్భుతమైన కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. ఖచ్చితంగా మీరు ఏ భయంకరమైన కట్లతో కట్టబడ్డా విడిపించే దేవుడు ఈ రాత్రి సమీపించాడనేది వాస్తవం. ఆయన యెరూషలేముకు వచ్చి మొట్టమొదటగా కట్టబట్టిన వాటిని విడిపించాడు అనండి. చక్కగా నోరు తెరిచి ఏం చేశాడండి ఆయన? కొద్ది గట్టిగా చెప్పండి, ఏం చేశాడండి ఆయన? కట్టబడిన వాటిని విడిపించాడు. ఒక మాట అంటారు, ఈ రోజునండి మనిషి బాగా బ్రతుకుతున్నట్లుగా కనబడుతున్నాడు, మంచి వివేకం కలిగిన వ్యక్తిగా కనబడుతున్నాడు. కానీ మనిషి వ్యక్తిగతాన్ని, అంతరంగాన్ని ఒకసారి పరిశీలిస్తే ఆ మనిషి ఎన్నో కట్లతో కట్టబడినట్లుగా బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. మీకు చెప్తాను నేను. మనిషి కట్టబడ్డ కొన్ని కట్లు మీ ఎదుటికి తీసుకొస్తాను. మొట్టమొదటిగా మనిషి దేంతో కట్టబడ్డాడంటే నిర్జీవ క్రియలతో కట్టబడ్డాడు. అంటే ఆ క్రియలకి జీవము లేదు. బైబిల్ దాన్ని ఏమంది అంటే నిర్జీవ క్రియ అంది. ఒక మాట అంటానండి, ఆ త్రాగితే ఆ త్రాగుడు వల్ల ఆ మనిషికి ఏమైనా ఆరోగ్యం వస్తుందా? తన ధనాన్ని పోగొట్టుకుంటాడు, తన బలాన్ని పోగొట్టుకుంటాడు, తన ఆయుష్ కూడా పోగొట్టుకుంటాడు. అనుకుందాం, ఒక ఖైని వేసే వ్యక్తిని మనం చూసామనుకోండి, బాగా నలిపి పెదాల కింద పెట్టుకొని దాన్ని సప్పరిస్తూ ఉంటాడు. వందలు దానికోసం ఖర్చు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు అది తినటం వల్ల ఈ మనిషికి ఏమైనా ప్రయోజనమా? చెప్పండి, ఏదైనా ప్రయోజనమా? ఏ క్రియ అది? చెప్పండి, ఏ క్రియ అది? ఇంకో మాట కూడా అంటారు. ఇప్పుడు మనిషి ఈ తాత్కాలికమైన సంతోషం కోసం పరిగెత్తుతున్నాడు లోకంలో ఉన్న ఆ సినిమా హాల్స్ అన్నిటికీ. ఏమండి, ఒక మాట అంటాను, మీరు ఏమనుకోవద్దు. ఏ సినిమాకి వెళ్ళినా కూడా అన్ని ప్రేమ రిలేటివ్స్ సినిమాలే, అన్నీ కూడా ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలే మొత్తం. ఓకేనా? ఓ మాట అనుకుందాం, మీ ఆయన ఇంకో ఆవును చేసుకుంటే నువ్వు బతికుండగానే రోజక్క దగ్గరికి వెళ్ళవు నువ్వు? బ్రతుకు జట్కా బండి మీద కూర్చొని వీళ్ళక్కడ నాకు అన్యాయం చేశాడు, నాకు మోసం చేశాడు, నా జీవితంలో నీళ్లు పోసాడు, నుప్పులేసాడు. వినండి, ఆయన యెరూషలేముకు వచ్చి బంధించబడిన వాటిని విడిపించాడు. ఇప్పుడు మనం దేనిలో బంధించబడ్డామంటే నిర్జీవ క్రియలో బంధించబడ్డాం. ఎవరైనా ఈ నిర్జీవ క్రియల్లో బంధించబడి ఈ వాక్యాన్ని వింటే సహోదరుడా, నీకు కూడా వ్యక్తిగతంగా నేను ఈ క్రియల్లో నుంచి బయటికి రావాలని ఒక్కొక్కసారి నీ జీవిత ప్రయాణంలో నీకు అనిపించింది. నేను ఎందుకు ఇలా అయిపోతున్నాను, నాకు విడుదల అనేది రాదా, నేను కూడా మనిషిగా బ్రతకలేనా, ఈ అలవాటు లేకపోతే, ఈ స్నేహం లేకపోతే నేను నా జీవితంలో సంతోషంగా ఉండలేనా, బ్రతకలేనా అని వివేచించి నీ జీవితంలో దాన్ని జయించలేక కన్నీళ్లతో నిస్సహాయ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయావు. ఈ రాత్రి నా దేవుడు ఒక అద్భుతం జరిగించునుగాక. ఆమేన్ అందాం గట్టిగా. ఇంకొక మాట కూడా చెప్తాను. మనిషిని బంధించిన ఇంకొక బంధకం ఏంటో తెలుసా? దురభిమాన పాపం అనండి. చక్కగా ఏ పాపం అండి? కొంతమందికి అభిమానం ఉండదు. బ్రదరు, సినిమా హాల్కి ఎందుకు వెళ్ళావు అన్నా, మొన్న మా చర్చిలో ఒక బొడ్డోడిని ఆడన్నాడు, అన్నయ్య మా ఫ్రెండ్ పుట్టినరోజు నన్ను బలవంతంగా తీసుకెళ్ళాడు అక్కడికి. ఇది ఏ పాపం? ఇది
వీడు చెయ్యడు. జాగ్రత్తగా వినండి, వీడు చెయ్యడు. కానీ ఎవరైనా బలవంత పెడితే చేసేస్తాడు. యవనస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఈ 10th క్లాస్ అయిపోయిన వెంటనే, కాలేజీ మెట్టు ఎక్కిన వెంటనే ఈ దురభిమాన పాపమని ఆత్మ విచ్చలవిడిగా పురులు విప్పుకొని నీ యవన జీవితాన్ని కబలించడానికి సిద్ధంగా ఉంది. గుర్తుపెట్టుకో. అప్పటి వరకు చాలా భక్తిగా బ్రతికిద్ది, ప్రార్థనాపూర్వకంగా బ్రతికిద్ది, సంఘంలో మొదటి స్థానాన్ని ఆక్రమించి బ్రతికిద్ది. ఎప్పుడైతే ఈ దురభిమాన పాపంలోకి వచ్చేస్తుందో వెంటనే మనిషి మాట మారిపోద్ది, మనిషి తీరు మారిపోద్ది, మనిషి వస్త్రధారణ మారిపోద్ది, మనిషి యొక్క ఈ హెయిర్ స్టైల్ కూడా మారిపోతూ ఉంటుంది. మా వాళ్ళు ఉన్నారు, అయ్యా యవనస్తులు, ఏమనుకోవద్దురా నాయనలో. నేను 17వ సంవత్సరంలో సేవకి వెళ్ళాను. మా పాస్టర్ గారు నా కటింగ్ చేస్తే 3 ఏళ్ళకు కూడా జుట్టు అందేది కాదు, 3 నెలలకు కూడా జుట్టు అందేది కాదు. అంటు కత్తెరే అంటారే అలాగా. మరి ఇప్పుడు మా వాళ్ళు కూడా కటింగ్ చేయిస్తున్నారు. ఈ పక్కన మొత్తం కొట్టేస్తారు, ఈ పక్కన మొత్తం కొట్టేస్తారు. నాకు ఆ కటింగ్ వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది అంటే, ఈ అకాల వర్షానికి కానీ గట్లు పక్కన పడిపోయిన వరి పొలం గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఒరే, నువ్వు దేవుని బిడ్డవి, క్రైస్తవ సంఘంలో నీ తల్లిదండ్రులు బాధ్యత కలిగిన వాళ్ళు, ఆయన రక్తంతో కడగబడి సంఘంలో అవయవాలుగా మార్చబడి దైవజనులకి ఎంతో భుజాన్ని కాసే ఆ కడుపులో నువ్వెలా పుట్టావురా? మా కాలంలో చినిగిపోయిన ప్యాంట్ వేసుకుంటే చాలా గిల్టీగా ఫీల్ అయ్యేవాళ్ళు. మొన్న ఒకడు వచ్చి కొత్త ప్యాంట్ తీసుకొచ్చి ప్రేయర్ చేయన్నా అన్నాడు. నాకు అనుమానం వచ్చి 2 కవర్లో పెట్టాడు వాడు. నాకు అనుమానం వచ్చి అరే తీరా చూద్దామన్నాను. వద్దన్నా, నువ్వు చూస్తే ఊరుకోవన్నా, తిట్టేస్తావన్నా. ఇగో మోకాళ్ళ దగ్గర కనబడుతుంది, కింద కాళ్ళు అయితే ఈ బ్లేడ్ పెట్టి పిచ్చి కుక్కగా చిచ్చేస్తే ఎట్లా ఉంటుంది? అరే ఏ పాపం అది? చెప్పండి, ఏ పాపం అండి అది? ప్లీజ్ మిమ్మల్ని బ్రతిమలాడుతున్న చేతులు జోడించి. ఏమండి, రాజకుమారి గారికి ఏమవసరం అండి ఈ సభలో? మీ ఇంట్లో కూడా ఉన్నారు కొంతమంది ఈ దురభిమాన పాపపు కట్లతో బంధించబడ్డ వాళ్ళు. నీ కళ్ళ ముందు కూడా ఉన్నారు. చేయకూడదు అనుకుంటాడు, చేసిన తర్వాత తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు. చేసి ఉండకూడదు, వెళ్ళుండకూడదు, మాట్లాడుండకూడదు, తినుండకూడదు, చూసుండకూడదు. ఏ పాపమయ్యా ఇది? ఏ పాపం ఇది? దురభిమాన నిర్జీవ క్రియలు ఒకటని చెప్పానా? రెండవది ఏ పాపం అండి? దురభిమాన పాపం. ఇంకొకటి కూడా మీకు చెప్తాను. పౌలు అంటారు, దానికి పేరు పెడుతూ ఏమన్నారంటే, పౌలు దౌర్భాగ్య జీవితం అన్నాడు. నాతో అనండి గట్టిగా, ఏ జీవితం అండి? బాగా చెప్తున్నారండి, మరలా చెప్పండి, ఏ జీవితం అండి? ఇట్టి దౌర్భాగ్యమైన జీవితం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఏమిటయ్యా అనంటే, చెయ్యాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను. నేను అందరికంటే ముందు నా ప్రభు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఆరాధన చేయాలనుకుంటాడు. కానీ ఆదివారం వస్తేనే ఈ కుంభకోణం నిద్ర వచ్చేస్తుంది వీళ్ళకి. 12 గంటలైనా కనీసం ఆ మందిరపు సరిహద్దుల్లోకి రాలేదు. నేను చూడకూడదు అనుకుంటున్నానండి, నా బిహేవియర్ మార్చుకోవాలనుకుంటున్నానండి. నేను చేయాలని అనుకున్న మేలు చేయక చేయకూడని కీడునే చేస్తున్నాను, చేయకూడని కీడునే చేస్తున్నాను. మీరే కాదు, ప్రతి సంఘాల్లో ఇటువంటి ఒక జనాంగం ఉంది. నేను చెప్తూ ఉన్నానమ్మా, సీరియల్ జోలికి వెళ్ళొద్దమ్మా అని. కొన్ని ముఖాలు నవ్వుతున్నాయి, అంటే ఆల్రెడీ వీళ్ళు కూడా ఉన్నారు. సరే, ఈ మధ్య మా విశ్వాసుల ఇంటికి వెళ్ళేటప్పుడు 1-2-3 ఉన్నారులే, వాళ్ళు మారరు వాళ్ళు అంతే. సరే, నేను వస్తుంటే ఆ చెప్పులు శబ్దం విని అలర్ట్ అయిపోతున్నారు. మొన్న ఒక ఇంటికి వెళ్ళే సమయానికి చెప్పులు కాస్త ఆ సందులు విడిచేసి చిన్నగా నేరుగా లోనికి వెళ్ళాను. లోనికి వెళ్ళేసరికి అమ్మ తలుపులు తీసుకొని ఒక కుర్చీలో కూర్చొని ఇంకో కుర్చీ మీద కాళ్ళు పెట్టి చేతిలో ఈ వేపిన శనక్కాయలో ఇన్ని
అమ్మా నీ పొట్ట ఎంత ఉంటుంది, నువ్వు ఎంత తింటున్నావు, ఇన్ని వేసుకొని ఇక కర్రలాడిస్తా దాన్ని చూస్తావు. నేను చిన్నగా గుమ్మం దగ్గరికి వెళ్ళి కట్టను తీసి నేను వెళ్ళి అక్కడ చూసినా కూడా మనిషి ఏం మాట్లాడట్లా, వీడియో తీసుకుంటూ వెళ్ళాను లోనికి. నేను అమ్మా వందనాలమ్మా అన్నా. ఎప్పుడైతే నేను వందనాలు అన్నానో ఆ హడావుడిలో లైట్ ఆఫ్ చేయిపోయి టీవీ ఆఫ్ చేసింది. ఈ మనిషి ఎప్పుడైతే టీవీ ఆఫ్ చేసిందో ఓ బొడ్డోడు ఉన్నాడు ఆ ఇంట్లో, మామా కరెంట్ పోయింది బామ్మ అని చెప్పి వేడి పెరుగన్నం అక్కడ ఉంటే దాంట్లో కాలేసి లేపాడు. నేను వెంటనే ఇట్లా టార్చ్ లైట్ ఇట్లా ఎందుకు అంత కంగారు పడతావు, ఇది దౌర్భాగ్యపు బంధకాలు ఇవి. నేనొచ్చానని దైవజనుడు వచ్చాడని చూసి నువ్వు ఆపేయటం కాదు, దేవుడు చూస్తున్నాడని ఆపాలి నువ్వు ఖచ్చితంగా. కొంతమంది నిర్జీవ క్రియల్లో ఉంటే, కొంతమంది ఈ దౌర్భాగ్యపు క్రియల్లో ఉంటే, కొంతమంది దురభిమాన పాపాల్లో ఉంటే, కొంతమంది పితృపారంపర్యమైన ఆచారాల బంధకాల్లో ఉన్నారు. క్రైస్తవ్యంలోకి అడుగుపెట్టి కూడా వీటిని మారలేకపోతున్నాం మనం. ఒక ఇల్లు ప్రారంభోత్సవం చేయాలంటే మా ప్రాణానికి వచ్చేస్తున్నాం. ఒక సమాధి కార్యక్రమం జరిపించాలంటే మా సావుకు వచ్చేస్తాం. ఆవిడ చనిపోయింది, వాక్యం చెప్తానంటే చెప్పండి అని అన్నాడు. ఆడు ఫుల్గా వేసాడు. ఒక్క 2-3 నిమిషాలు అయ్యారా కానీ అయ్యారా అందరూ తేడాగా ఉన్నావు. ఒరే తేడాగా ఉందా నువ్వు, ఆళ్ళు కాదు. అందరూ ఒక 100 మంది సమకూడారు. మనం లేకుండా మన పేరున జరిగే ఏకైక కూటమి చచ్చిపోయిన కూటమే. అన్నిటికీ ఉంటాం. మనం పుట్టినరోజుకి ఉంటావు, పెళ్లి రోజుకి ఉంటావు, ప్రమోషన్ రోజుకి ఉంటావు, బొగ్గలాడించుకొని తినడానికి ఉంటావు. నువ్వు లేకుండా నీ పేరుని తినే ఏకైక కూటమి ఏది చెప్పండి గట్టిగా. 5 నిమిషాల తర్వాత ఆపరా అన్నాడు. ఒరే ఆపరా, ఆ సచ్చిందానికన్నా చెప్పనీరా, బతికినప్పుడు కూడా ఏం లేదు ఏంటే అని అన్నాడు. పితృపారంపర్యమైన ఆచారం. ఒక గృహ ప్రారంభోత్సవం జరుగుతుంది. ఏమండి, ఏ రోజైనా దైవజనుడి దగ్గరికి వచ్చాయా మీరు ఎలా చెప్తే నేను అలాగే చేస్తానని ఏ రోజు అని అన్నావా? ఆ గాడిద పిల్ల కట్టబడినట్లుగా నువ్వు కూడా కట్టబడి ఉన్నావు. ఈ ఆధ్యాత్మిక ఉజ్జీవ సభల చివరి రాత్రి నిన్ను కట్టిన బంధకాలు పరిశుద్ధాత్ముడు తెంచబోతున్నాడు ఖచ్చితంగా. నీకు విడుదల రాబోతుంది ఖచ్చితంగా. స్వేచ్ఛావాయువును పీల్చబోతున్నా ఖచ్చితంగా. ఇదిగో భారముతో చెప్తున్నాను, నీ కట్టబడిన కట్లు యొక్క ఆ యొక్క బాధ నీకు తెలియట్లేదు, కానీ ఒక దైవజనుడిగా నాకు తెలుసు. ఆకాశమందున్న దేవుడు చూస్తూ ఎంతో వేదన పడుతూ, నా కుమార్తె నువ్వు స్వేచ్ఛగా ఉండాలి, నా కుమార్తె నీవు విడుదల పొందిన జీవితం చేయాలి, నా కుమారుడా నీవు నా కొరకు ఒక స్వేచ్ఛ కలిగిన జీవితం చేయాలి. ఎందుకు బంధించబడ్డావు? ఎందుకు ఆ కట్ల మధ్యలో నీవు నలిగిపోతున్నావు? విడిపించడానికి నా సేవకుని పంపా. నువ్వు ఖచ్చితంగా బయటకు రమ్మని ప్రభు పిలుస్తున్నాడు. ఆయన పిలుపును విని ఈ రాత్రి బయటకు వచ్చిన వారు స్వేచ్ఛ కలిగిన జీవితం చేయుదురుగాక. ఆమేన్ అందాం గట్టిగా. ఈ పితృపారంపర్యమైన ఆచారాల బాట్ల అంత తిమ్మారంటే ఆగిపోద్ది మనిషి. మీ ఊర్లో ఉన్నారో లేదో కానీ మా ఊర్లో ఉన్నారు. ఆయన ఎదురు రావాలి అంటే ఈవిడ ఎదురు వెళ్ళాలి. ఆవిడ ఆయన వెళ్ళాలంటే ఈయన వెళ్ళాలి. ఇది ఏ ఆచారం అండి ఇది చెప్పండి? పితృపారంపర్యమైన. నేను అలా బయటకు వచ్చాను బండి తీసుకొని, ఒక ఆవిడ ఆ లైన్కి ఎదురొచ్చింది. ఆగు అన్న ఇలాగే సరదాగా, సాయంత్రం వస్తాను మీ ఇంటికి నేను విజిటింగ్ కన్నా, అయిపోయాను రా బాబు అనుకున్నాను. ఆయన వచ్చే టైంకి వెళ్ళాను. వెళ్ళి ఎదురు ఎందుకు వచ్చింది చెప్పు అన్నాను. నా లక్ష్మి అండి, అందుకే నేను రోజు ఎదురు తీసుకెళ్తానండి. ఎవరంట? అయితే ఓ పంచి నీకు మాట చెప్తున్నా, మరి లక్ష్మి అయితే 15 లక్షలు అప్పు ఉందిగా, దీని దగ్గర కొద్దిగా తీసుకొని వాడేసుకోవచ్చు కదా. అర్థమైందా? ఎన్ని ఉన్నాయండి. ఒక శంకుస్థాపన చేస్తే చాలా సిగ్గుపడుతూ చెప్తున్నాను నేను, ఒక దేవుని బిడ్డగా శంకుస్థాపన చేయట్లేదు.
కొబ్బరికాయలకి, నవధాన్యాలకి నీకేంటండి సంబంధం? ఒక గృహ ప్రారంభోత్సవం చేస్తే నీకు దానికి ఏంటి సంబంధం? మేము పరిశుద్ధ పరిశుద్ధ అని లోన పెడతాం, పేడ ముద్ద పేడ ముద్ద ఆల్రెడీ. అర్థమైందా? ఇవన్నీ ఏ ఆచారాలు ఇవన్నీ? మొన్న ఇల్లు ప్రారంభోత్సవం చేస్తున్నాను, అయ్యారా కుడికాలు పెట్టండి అండి. లేదు, నేను ఎడకాలే పెట్టేస్తాను. ఇది నా కాలేగా, ఇది కూడా నా కాలే కదా. దురభిమాన పాపం, యవనేచ్ఛలు, నిర్జీవ క్రియలు, పితృపారంపర్యమైన ఆచారాలు. ఇదిగో నువ్వు పైకి నవ్వుతున్నావు. నీ ఇంటి ముందు కార్యక్రమం జరిగితే టెంట్ తెచ్చుకొని ఇంటికాడ వేసుకొని తీసేసినట్లుగా నీ అంతరంగం ఒక్కసారి నీవు తెరుచుకొని చూస్తే ఈ రాత్రి ఏ బంధకాలలో ఉన్నావో నీకు తెలిసింది ఖచ్చితంగా. ఇదే బంధకంలో ఉంటే నువ్వు చనిపోతే ఖచ్చితంగా చెప్తున్నాను, అగ్ని ఆరని పురుగు చావును చోటుకు వెళ్తావు. ఇంకో మాట చెప్పనా? బంధకాలలో ఉన్న నిన్ను విడిపిస్తుంటే ఆటంకపరిచే వాళ్ళు చాలామంది ఉంటారు ఈ లోకంలో. ఆ గాడిద పిల్లను విప్పుతుండగా ఎందుకు విప్పుతున్నారు? నువ్వు ఆరోగ్యంగా ఉండటం, నువ్వు జ్ఞానంగా బ్రతకటం, జీవితాన్ని దిద్దుకోవటం, మంచి గృహాన్ని కట్టుకోవటం, మంచి వాహనాలు కొనుక్కోవటం, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నువ్వు బ్రతికి ఈ భూమి మీద వర్ధిల్లటం ఎవడు కూడా ఓర్చుకోడు. ఒకవేళ నీ కులం నిన్ను ఆటంకపరిచిందేమో ప్రభు దగ్గరికి రాకుండా, నీ సాంప్రదాయాలు నిన్ను ఆటంకపరిచాయేమో, గుర్తుపెట్టుకో, కులం కూడు పెట్టదు, మతం మోక్షాన్ని ఇవ్వదు. నీ కొరకు నీ స్థానాన్ని ఆయన తీసుకొని బంధించిన నిన్ను విడిపించడానికి ఆయన ఈ రాత్రి మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన నీవు అదృశ్య నేత్రాలతో చూస్తే ఆయన విడుదల నీ కళ్ళాలను పొందుకుంటావు ఖచ్చితంగా. వరదొచ్చిందట ఒక చోట. వరదొస్తే అలా పక్కన పొరిగింటోడరే, రారా వరదొస్తుంది ఎక్కువ, సైకిల్ మీద వెళ్ళిపోదామని కేకేస్తాడన్నాడట. లేదు, నా దేవుడు రక్షించుటకు తప్పించుటకు సమర్థుడు అన్నాడట. ఒరే పిచ్చోడా రారా అన్నాడు. సరే, ఈలోపు ఏరియల్ సర్వే చేసే హెలికాప్టర్ పైన తిరుగుతూ వీడిని ఆ ఇంటి మీద కూర్చున్నాడట. వాడిని చూసి అక్కడికి ఒక బోట్ పంపించారే, రారా వరద ఇంకా పెరిగిద్ది అంట, వచ్చేయి, వరద పెరిగిద్దంట, వచ్చేయి అని చెప్పి పిలిస్తే వాడు అన్నాడట, నా దేవుడు నన్ను తప్పిస్తాడు, రక్షిస్తాడు. మూడవసారి వరద బాగా పెరిగినప్పుడు రోప్ వేసుకుని ఆ హెలికాప్టర్ కిందకి దించి, ఒరే రారా ఎక్కి వచ్చేరా అవకాశం ఇది అని అంటే వాడు అన్నాడట, దేవుడు తప్పిస్తాడు. వరద ఎక్కువ వచ్చి చచ్చిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళాడట, అదే న్యాయస్థానం దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళి దేవుడిని చూసి అన్నాడట, నువ్వు ఎంత అన్యాయస్తుడివని నేను అనుకోలేదు అన్నాడు. అదేంట్రా, నేనేం చేశానురా అని అంటే, నువ్వు నన్ను కాపాడుతావని ఇంత హోప్ పెట్టుకున్నాను నేను, కనీసం నువ్వు నన్ను కాపాడలేదు, వాళ్ళ ముందు సిగ్గుపరిచేవాడు. వెంటనే దేవుడు అన్నారట, ఒరే పిచ్చోడా, ఆ సైకిలోని, ఆ పడవని, ఆ హెలికాప్టర్ని పంపించింది నేనేరా. ప్లీజ్ చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. పాపం చూడటానికి అందంగా, చేయటానికి ఆనందంగా, చేసిన తర్వాత ఆవేదనని, ఆక్రోషాన్ని, తెలియని వేదనలు మిగిలిచేదే పాపం. ఎందుకు ఇప్పుతున్నారు అని అంటే, యేసు కావాలి. ఈ సభల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. కొంతమంది కట్టబడిన గాడిదలు విడిపించబడును గాక. ఆమేనందాం గట్టిగా, ఆమేనందాం గట్టిగా. విడిపించబట్టమే కాదు, అవి ఎవరి దగ్గరికి తేబడాలి? యేసయ్య దగ్గర. 7వ వాక్యం 11వ అధ్యాయం చదవద్దు, కానీ యేసయ్య దగ్గరికి తీసుకెళ్తే యేసయ్య వాటి మీద కూర్చున్నాడట. కొట్టండి గట్టిగా ఒకసారి, చప్పట్లు గట్టిగా కొట్టండి. ఆ గాడిద పిల్ల మీద కూర్చున్నాడట. ఆయన నీ కట్లు విప్పటమే కాదు, ఆయన నీ జీవితాన్ని లీడ్ చేయాలని కోరుకుంటున్నాడు ఈ రోజు నుంచి. ఆమేన్ అందామా గట్టిగా?
16వ సంవత్సరంలో దేవుడు నాకు కట్లు విప్పాడు. 17వ సంవత్సరంలో నన్ను అభిషేకంతో నింపాడు. అదే సంవత్సరంలో దేవుని పనికొచ్చాను. 40 సంవత్సరాలు నాకు వయసు. తెలుగు రాష్ట్రాలు అంతా తిరిగాను. చెన్నై తిరిగాను, తమిళ్ తిరిగి వెనక్కి, హిందీ వరం, ఇంగ్లీష్ తెలుసు, సింగపూర్ వెళ్ళి వచ్చాను. రేపో మాపో మళ్ళీ అమెరికా కూడా రెడీ అవుతున్నాను. దేవుని స్తోత్రం. స్వప్నాతోళ్ళు కొంతమంది ఓర్చుకోలేకపోయారు. ఆయన వెళ్ళి కూర్చున్నాడు. బా, దాని లెవలే మారిపోయింది. ఆ గాడిద ఇంతవరకు బానిసత్వం బతికింది, బరువులు మోసేది. ఇప్పుడు వెళ్తుంటే ఆ గాడిదకి బట్టలేసారా, మట్టలేసారా, ఆయన పైన కూర్చుంటే దావీదు కుమారునికి జయము 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 జయము. వ్యాధులు అనే బంధకాల్లో కొంతమంది ఉన్నారు, నిరుత్సాహం అనే బంధకాల్లో కొంతమంది ఉన్నారు, ఒంటరితనం అనే బంధకాల్లో కొంతమంది ఉన్నారు, తృప్తి లేని జీవితం అనే బంధకాల్లో కొంతమంది ఉన్నారు. నువ్వు ఏ బంధకంలో ఉన్నా ఈ రాత్రి విడిపించే దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు ఖచ్చితంగా ఈ సభ నుండి విడుదల పొందే వెళ్ళాలి. ఖచ్చితంగా ఒకసారి ఇలాగే ఒక సభ ఏర్పాటు చేస్తే ఒక దైవజనుడు ప్రసంగం చెప్తుంటే ప్రేరేపణ అంట లోన, ఒక పాట పాడు, ఒక పాట పాడు, పాట పాడని. ప్రేరేపణ వస్తే ప్రసంగాల్లో పాట పాడితే సబ్జెక్ట్ లేదనుకుంటారని ఆయన పాట పాడకుండా అలాగే వాక్యం చెప్తే బలంగా వస్తుందంట ప్రేరేపణ. పాట పాడు, పాట పాడు, పాట పాడు. ఏం పాట పాడాలి? ప్రేరేపణ నువ్వే ఇస్తున్నావు కదా, ఏం పాట పాడాలి అని అంటే దేవుడు ఒక పాట, మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మోడు బారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు, మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుతా, నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా. ఈ పాట పాడి దైవజనుడు ముగించాడు. ఆయన వాక్యం చెప్పాడు. ప్రార్థన చేస్తుంటే ఒక ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన కాలు మీద పడిపోయింది. కాలు పట్టుకొని వదలట్లేదండి. ఎవరమ్మా, ఎందుకు కాలు పట్టుకున్నావు? ఒకసారి రండి మా ఇంట్లోకి, ఒకసారి రండి మా ఇంట్లోకి. పక్కనే మా ఇల్లు అనిపిస్తుంది. ఏంటి సంగతి? అయ్యా, ఊరేసుకోవటానికి నేను నా భర్త రెడీ అయ్యాం. ఇదిగో ఈ పదం నన్ను ఆలోచింపజేసింది. మోడు బారిన జీవితాలు నేను ఏం చేస్తాడైనా ఈ పదం నన్ను పట్టుకుందయ్యా. ప్లీజ్ ఒక్కసారి అండి అయ్యా, మీ దేవుడు పైకి లేపుతాడా, మీ దేవుడు ఆశీర్వదిస్తాడంటే వెళ్ళి ప్రార్థన చేసి వస్తే ఇప్పుడు వాళ్ళు మంచి విశ్వాసులుగా మార్చబడ్డారు. ఒక మాట, ఆ గాడిద పిల్ల కట్టబడినట్టుగా నీవు కూడా కట్టబడి విడిపించే దైవజనులు వాళ్ళు చెప్పుకోక, వాళ్ళకి చేతకాక, వాళ్ళకి ప్రసంగాలు రాక మమ్మల్ని పిలిపించింది. నిన్న ఒక దైవజనుడిని, ఈరోజు ఒక దైవజనుడిని ఎందుకు పిలిపించారు? మేము విప్పుతుంటే కొద్దిగా వాళ్ళకి అలుసుగా ఉందండి, మీరు టెక్నిక్ ఉపయోగించి టాక్టిక్గా తీయండి మమ్మల్ని పిలిపించారు. స్పెషల్ సర్జరీ చేయడానికి వచ్చాం మేము. ఆమెను అందాం గట్టిగా. కొద్దిగా రాజకుమారి గారు కత్తి పట్టుకున్న కోసేసినంత అరుతున్నావు నువ్వు రోజు. గ్లౌజులు వేసుకుంటే గందరగోళం చేసేస్తున్నావు నువ్వు. అందుకనే మమ్మల్ని కొద్దిగా లేటెస్ట్ ఏఐతో చేయించమని ఆపరేషన్ తీసుకొచ్చారు. లేదండి మేము బంధించబడి ఉంటాం, మా బంధకాల నుంచి మేము బయటికి రామంటే మీ సావేంటో మీకు చెప్తాను వినండి. నువ్వు బంధించబడిన చోటే ఉంటే జరిగే 4-5 కార్యక్రమాలు చెప్తాను. సంసోను బంధించబడ్డాడు. ఏం జరిగిందో తెలుసా? సంసోను కళ్ళు పీకేశారు శత్రువులు. సంసోను బంధించబడ్డాడు, సామాన్యులాగా మార్చబడ్డాడు. ఒకప్పుడు గుమ్మాన్ని ఎత్తినవాడు, ఒకప్పుడు సింహాన్ని చీల్చినవాడు,
ఒకప్పుడు 1000 మందిని ఒక్క ఎముకతో చంపినవాడు. సంసోను, నీ బలం ఎక్కడికి వెళ్ళింది అంటే, నేను బంధించబడిపోయాను. నువ్వు బంధకాల్లోనే ఉంటే జరిగేది ఏమిటంటే, నీ ముగింపు అతి ఘోరంగా కిరాతకంగా జరిగింది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, ఇది శాపం కాదు, జరగబోయేది చెప్తున్నాను. నువ్వు బంధకాల్లోనే ఉన్నావనుకో, ఇంకో మాట కూడా చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలు 400 సంవత్సరాలు బంధకాలలో ఉన్నారు. ఆ బంధకాల్లో ఉన్నన్ని రోజులు కన్నీళ్లు కార్చారు, మర్ర పెట్టారు, వేదన పడ్డారు, పట్టణాలు కట్టారు, కూలికి గడ్డి కోయటానికి ఐగుప్తంతా తిరిగారు. వాళ్ళ ప్రాణాలు విసిగిపోయినాయి. బంధకాల్లో ఉంటాను బట్టి. ఉంటావా? నీ ఇష్టం. బంధకాల్లో ఉంటానంటే ఉండు. ఆ కోనేరు దగ్గరికి వస్తే, ఆ నీళ్ళలోకి దిగితే బాగుపడతారని తెలుసు. వాడు 38 ఏళ్ళ నుంచి అదే బంధకంలో పడున్నాడు. ఆ జబ్బుతోనే, ఆ రోతవాసనతోనే, ఆ కురుపులతోనే, ఆ నయంకారి వ్యాధితోనే పడున్నాడు. బంధకం ఎంత పని చేస్తుందో చెప్తాను. పౌలైతే ఇంటింటా చొచ్చి స్త్రీలను పురుషులను ఈడ్చుకొని పోయి బంధించి ఏ సంఘముని హింసించుచుండెనో. బంధకాలు నీ హింసకి కారణాలు అవుతాయి. మీకు ఒక్క మాట చెప్తాను, 2-3 మాటలు. ఈ చెప్పేటప్పుడు చప్పట్లు కొడుతూ దేవుని స్తోత్రం చెప్పండి. ఆగండి, నేను చెప్పేటప్పుడే. బంధించబడితే సంసోని కళ్ళు పోయాయి, సామాన్యుడయ్యాడు. ఇశ్రాయేలీలు ప్రాణాలు విసిగిపోయాయి. 18 ఏళ్ల నుండి రోగంతోనే ఉన్నాడు. అబ్రహాం కుమార్తె బంధించబడి 18 ఏళ్ళు ఏమంకిపోయింది? పెద్దలో మాట అంటారు, పంది చూపు కింద చూపు అని. బైబిల్లో దేవదారు వృక్షం అని ఉంటుంది. అన్నిటికీ కొమ్మల కిందకు ఉంటాయి, దానికి పైకి ఉంటాయి. తమిళ్లో దేవదరువు అని అంటారు. కింద చూపు ఎవరిది? పందిది. ఈ ఎప్పుడు ఇదే. ఎవరి కూతురు ఈవిడ? అబ్రహాం కూతురే. ఎప్పుడు కింద చూపే. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. నేను చెప్పినప్పుడు యేషోబు బంధించబడిన మాట వాస్తవమే, కానీ యేషోబు బంధకాలు ఎప్పుడైతే తెంచబడ్డాయో ఐగుప్తుకి ప్రధానమంత్రి అయ్యాడు. కొట్టండి గట్టిగా, గట్టిగా కొట్ట. ఏ ప్రభుత్వం అతన్ని చెరసాలలో వేసిందో అదే ప్రభుత్వానికి నాయకుడయ్యాడు. ఆమేన్ అందామా గట్టిగా? ఏమైనా యేషోబు బంధకాలు ఏమైనాయి? గట్టిగా చెప్పాలి. ఏమైపోయినాయి? షడ్రకు మెషకు అబెద్నెగోల్ని దానియేలుని బంధించి ఒకరినేమో సింహాల గృహలో, ఇంకొకరినేమో అగ్నిగుండంలో వేశారు. ఆ బంధకాలు తెంచాడు దేవుడు. ఏమయ్యారో తెలుసా? వాళ్ళు ముగ్గురు బబులోనులో ఫస్ట్ 3 స్థానాలు పొందారు. కొట్టండి, ఇప్పుడు కొట్టండి, గట్టిగా కొట్టండి. చివరిగా ఒక్క మాట చెప్తానండి. 2వ విషయంలోకి వెళ్ళే ముందు, 4 రోజులైంది చచ్చిపోయి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆయన ముందే అన్నాను కదా, నేను జగన్నాటక సూత్రధారి. లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి రాయి తీయమన్నప్పుడు బయటికి రా అంటే అందరూ వచ్చేవాళ్ళు, ప్రపంచంలో అంతా. అర్థమైందా? చాలా తెలివిగా ఆయన ఏమన్నాడు తెలుసా? లాజరు బయటికి రా అని ఒక కేకేసి ఉంటే నన్నయ్యా అని అందరు బయటకు వచ్చేవాళ్ళు. ఆయన చాలా తెలివిగా ఎవరిని పిలిచాడు తెలుసా? వచ్చిన తర్వాత ఆయన కట్లన్నీ తీసేసిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? ఆయన యేసుతో కూడా కూర్చున్నాడంట. ఇప్పుడు కొట్టండి గట్టిగా. ఎవరితో కూర్చున్నాడట? గట్టిగా చెప్పాలి. ఎవరితో కూర్చున్నాడు? ప్లీజ్, మరలా బ్రతిమలాడుతున్నాను మిమ్మల్ని. ఆయన యెరూషలేముకు వెళ్ళి మొట్టమొదటిగా ఏం చేశాడయ్యా అంటే, బంధించబడిన వాటిని విడిపించాడు. నిన్ను విడిపించడానికి 2000 సంవత్సరాల క్రితం ఆయన బంధించబడ్డాడు. పాపము తెలియని, పాపము ఎరుగని, పాపము చేయని వాడు ఆయన. ఎలా చెప్తావు? ఆయనలో పాపము లేదు కనుకనే ఆయన ఊస్తే అద్భుతం, ఆయన చూస్తే దైవశక్తుల్లోంచి విడుదల, ఆయన కాలు పెడితే సముద్రం సలాం చేసి రా నడువు, నువ్వు నా మీద నడవటం కంటే అదృష్టం ఏముందని చెప్పింది. ఆయన చూసిన, ఆయన ఊసిన, ఆయన నడిచిన, ఆయన పడుకున్నా, ఆయన లేచిన అద్భుతాలే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఆయనలో కామక్రోధ మదమత్సర్యాలు లేవు. దేవుడు అన్నట్టుకు యోగ్యుడు.
పాపంతో నింపబడిన మనిషిని పరిశుద్ధపరచడానికి ఏకైక నామం, నేను ప్రకటిస్తున్న యేసయ్య నామం ఒక్కటి మాత్రమే. నువ్వు బంధించబడ్డావు కదా, ఆ బంధకాలు తెంచడానికే ఈ ఏ కుంట ఇది. అదేంటండి 3 పేర్లు పెట్టుకున్నారు? ఒప్పల, కలాయి, కుంట. నాతో చెప్పండి, ఆయన యెరూషలేముకు వచ్చి మొట్టమొదటిగా ఏం చేశారో చెప్పండి? బంధించబడిన వారిని విడిపించాడు. దేవుడు అదే మీ జీవితంలో కూడా చేయునుగాక. ఆమేన్ అందామా గట్టిగా. 16 సంవత్సరంలో దేవుడు నన్ను విడిపించాడు. కొన్ని గాడిదలు ఉన్నాయి, 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినా. ఇంకో మాట చెప్పనా, సేవకులు రాజకుమారమ్మ ఒక్కొక్క ఇంటికి వెళ్ళి మా గాడిద కొద్ది విడుదల పొందమ్మా అని చెప్తే మామూలు కాదు. గాడిదేమో వెనక నుంచి తన్నిద్ది, గుర్రమేమో గాడిదేమో రక్షించబడని విశ్వాసి, గుర్రమేమో రక్షించబడిన విశ్వాసి. అంతా సావే మాకు ఏదో అంటారు కదా, అడకత్తెరలో. ఏనా అండి అది? ముందు చూస్తే గొయ్యి, వెనక చూస్తే పైన చూస్తే పెనమంట, లాన్ చూస్తే. గాడిదని ఇప్పటం అంటే మామూలు విషయం కాదు. సినిమాకి వెళ్దాం గాడిద అంటే తైకిలు వచ్చేస్తుంది, 2 దెబ్బలా రెడీ అయిపోద్ది. అదే మనసు మార్చుకొని బాప్తీసం పొంది ప్రభు బిడ్డగా మారు. మీకు ఒక్క మాట చెప్తాను, ధైర్యం కలిగే మాట. గాడిదండి పరిశుద్ధ స్థలంలోకి రాకూడదు. గాడిద డెక్కలు లేనిది, అపవిత్రమైంది, దాన్ని తినకూడదు. ఒక మాట చెప్పనా, నాకు ఉప్పొంగిపోతున్న మాట చెప్తుంటే. దేవాలయంలోనికి రావడానికి వీలు లేని గాడిద మీద నా యేసయ్య ఎక్కాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఎవరు ఎక్కారండి? చెప్పండి, ఎవరు ఎక్కారండి? అసలు దానికి పరిశుద్ధ స్థలంలోకి రావడానికి ఉందా? ఆ పరిశుద్ధ స్థలానికి యజమానే దాని మీద ఎక్కాడు. యజమానే దాని మీదకి ఎక్కాడు. మాట అంటాను, మన దేశానికి స్వతంత్రం రావడానికి పోరాడిన నాయకుల్ని ఏమంటారంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. అంటే స్వాతంత్ర సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్. గాంధీజీ గారు కానీ, నేతాజీ గారు కానీ, అల్లూరు సీతారామరాజు గారు కానీ, వాళ్ళని ఏమంటారు? ఫ్రీడమ్ ఫైటర్స్. మరి మన యేసయ్య ఎవరంటే ఫ్రీడమ్ ఫౌండర్. ఆయన ఈ ఫైటర్స్ అందరిని కూడా తయారు చేసింది నా యేసయ్య ఒక్కడ మాత్రమే. నీ ఇష్టం, నీ కర్మ. నాకు నా కులం ముఖ్యం, మా ఊళ్ళు వీళ్ళేస్తారు, మా ఊళ్ళు ఒప్పుకోరు, ఏ పెళ్లి సంబంధానికి రానివ్వరో నన్ను. ఆడెవడో 7 సముద్రాలు ఈది వచ్చి ఇంటి వెనకాలను గుంటలకి ఇది గుంట ఎదలేక చచ్చాడంట ఆడెవడో. నీ ఇష్టం. ఇక్కడ నీకు మొక్కలు ఉండొచ్చు, కుక్కలు ఉండొచ్చు, ఒంటి మీద కనకం ఉండొచ్చు, కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఏపుడే దేవునికి స్తోత్రం. బంధకాల్లో నుంచి విడుదల. 2 మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వాక్యం. 11th chapter 11th verse చదవండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వాక్యం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును. అయ్యా సురేష్ ఒక్కసారి లేచి ప్లీజ్ నాతో చెప్పండి, ముందు ఎక్కడికి వచ్చాడు ఆయన? యెరూషలేమునకు వచ్చి. ఒకసారమ్మా, మరి అంత స్పీడ్ అయితే మేము 80s జనరేషన్ మాది, మీది 2020 అన్నయ్యలు అవునా కదా? వాళ్ళు మనం 80s, మనంతా ఇల్లు అమ్మో మామూలు జనరేషన్ కదా. నాతో చెప్పండి, ఆయన ఎక్కడికి వచ్చాడు? యెరూషలేముకు వచ్చి చేసిన మొట్టమొదటి పని చెప్పండి. ఓ అక్క, చేసిన మొట్టమొదటి పని చెప్పండి. కట్టబడిన వాటిని విడిపించాడు. 2 జాగ్రత్తగా వినండి. బాప్తీసం పొందావు, నీ బంధకాలు తొలగిపోయాయి, యేసయ్య నీ మీద సవారీ చేశాడు, జీవితం బాగు. యెరూషలేములోనికి కాదు, ఇప్పుడు దేవాలయములోనికి రావాలి. అర్థమైందా? మీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? పరిశుద్ధాత్మకు ఇది నిలయమని తెలియదా? ఇప్పుడు చాలా మంది ఏం భ్రమపడుతున్నారంటే, నేను తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాను, సంఘంలో సభ్యుణ్ణి, సంఘ పెద్ద కొడుకుని, నా పేరు కూడా లిస్టులో రాయబడ్డది. అక్కో నీకు ఒక మాట చెప్తా, నేను ఆయన యెరూషలేములోకి రావటం కాదు,
యెరూషలేములోకి వచ్చి ఆయన దేవాలయంలోనికి వెళ్ళాడు. ఆయన మీతో ఉండే దేవుడు, రెండు మీలో కూడా ఉండే దేవుడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, జవాబు చెప్పండి. ఆయన మీతో ఉన్నాడా, మీలో ఉన్నాడు? అక్కలో రెండొద్దక్క, నువ్వు ఆడపిల్ల మగపిల్ల అంటే ఏదో ఒకటి చెప్పు, ఆడ అని చెప్పు, లేకపోతే మగ అని చెప్పు. ఏం నవ్వుతున్నారేంటి? నేను అడిగిన దానికి జవాబు చెప్పండి. నాతో ఉన్నాడు అన్నవాళ్ళు చేయిపైకెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వెత్తావు కానీ నన్ను అంటాను మళ్ళీ. నాతో ఉన్నాడు అన్నవాళ్ళు చేయెత్తి స్తోత్రం చెప్పండి. ఏమంటే ఏం చెప్తాడు? నాలో ఉన్నాడు అన్నవాళ్ళు స్తోత్రం చెప్పండి, చేతుల పైకెత్తి. మాట చెప్తాను, తేడా చెప్తాను. బాప్తిస్మం పొందితే నీతో ఉంటాడు. మా సంఘంలో చాలా కఠినంగా చెప్తాను. నిన్న వారం బాప్తిస్మ ప్రస్తావన వచ్చి, నువ్వు బాప్తిస్మం పొందనంత వరకు కూడా నువ్వు ఆర్డినరీ పర్సన్, ఒక అభిమాని మాత్రమే. నువ్వు బాధపడ్డా పర్వాలా, ఎంత కానికిచ్చినా నాకు అనవసరం. నీకు సంఘానికి సంబంధం లేదు. నువ్వు ఓన్లీ ఎవరివి? నువ్వు ఆడియన్. ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతావో, బాప్తిస్మం పొందిన తర్వాత నీవు ఒక నెంబర్ సభ్యుడివి. నీవు శరీరం అనే ఈ సంఘంలో ఒక అవయవాన్ని అవుతావు. అది బాప్తిస్మం పొందితే నెంబర్ అవుతావు. అదే ఎప్పుడైతే పరిశుద్ధాత్మాభిషేకాన్ని పొందుతావో అప్పుడు నువ్వేమవుతావంటే బ్రైడ్ గ్రూమ్ అవుతావు, పెండ్లి కుమార్తె అవుతావు. అంటే బాప్తిస్మం వరకే పొందావనుకోండి, నువ్వు నెంబర్ మాత్రమే. ఎప్పుడైతే అభిషేకం పొందుతావో అప్పుడు నువ్వు ఎవరయ్యా అంటే పెండ్లి కుమార్తెవి. ఈ పెండ్లి కుమార్తె కాస్త రేపు ఆయనకి వైఫ్గా మారిద్ది. ఇంతటితో క్రైస్తవ జీవితం ముగిసిపోద్ది. ఆమె నందామా గట్టిగా? ఏమన్నా అంతేనా కాదా? ఫస్ట్ ఎవరు మనం? ఆడియన్స్. నెక్స్ట్ ఎవరు మనం? నెంబర్స్. ఆ తర్వాత ఎవరు మనం? బ్రైడ్ గ్రూమ్, పెండ్లి కుమార్తెని. ఆ తర్వాత ఎవరు మనం? భార్య అవుతాం. ఇప్పుడు ఆయన యెరూషలేములోకి రావటమే కాదు, ఆయనట దేవాలయములో ప్రవేశించి అంతా చూశాడట. ప్లీజ్ మరలా చెప్తున్నాను, మీరు చాలా భాగ్యం చేసుకున్నారు. చాలా ప్రసవేదన పడి ఈ సందేశాన్ని మీకోసం నేను సిద్ధపరిచాను. నాకు సంఖ్యతో సంబంధం లేదు, నాకు ఆత్మీయతతోనే సంబంధం. మీరు 10 మంది ఉన్నా కూడా నేను ఇదే వాక్యం చెప్తాను. దేవాలయంలోకి వెళ్ళి అంతా చూశాడంట. తలంపులను చూడాలి, ఆలోచనలు చూడాలి, గ్రహింపు అన్నీ చూడాలి. చూసినప్పుడు ఏం జరిగిందో చూడండి. 15వ వాక్యం. ఒక్క నిమిషం అయ్యా. 15వ వాక్యం. యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టను ఆరంభించి రోకల మార్చువారి బలలను, గుమ్మములను, పీటలను పడదోసి దేవాలయమును శుద్ధీకరించును. అక్కలో ఒక్క రెఫరెన్స్ కూడా చదవండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలోనికి రండి. ఈ 2వ అధ్యాయము 14వ వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. అక్క చిన్నగా చదువక్క. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను, అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండట చూసి గొర్రెలను ఎడ్లన్నిటిని. అన్నయ్యలు, అక్కలు ఒకసారి నన్ను చూడండి అమ్మా. పెద్దలు ఏమన్నారంటే గురు ముహస్య విద్య లభ్యతే లభ్యతు అన్నారు. అంటే గురువు గారి ముఖం చూస్తూ ఉంటేనే విద్య వస్తుంది. ఇక్కడ గురువు నేను కాదు, పరిశుద్ధాత్ముడు గురువు. ఆమె నందామా గట్టిగా? నన్ను చూడండి, బైబిల్ ప్రక్కన పెట్టండి. నేను చెప్పిన ఓకే ఈ ఐటమ్స్ అన్నీ చెప్పండి. దేవాలయంలో మొట్టమొదటిగా నేను చెప్పినట్టు తర్వాత చెప్పండి. 1 యేసయ్య ఏం చూశాడంటే గొర్రెలు చూశాడు అనండి. చక్కగా ఏం చూశాడండి? 2 ఎద్దులు చూశాడు అనండి. 3 పావురాలు చూశాడు అనండి. 4 రోకలు మార్చేవారిని చూశాడు అనండి గట్టిగా. 5 క్రయ విక్రయాలు చేసేవారిని చూశాడు అనండి. 6వది గుడ్డివారిని చూశాడు ఆయన అనండి. ఎవరిని చూశాడు ఆయన? 7వది పరిసయ్యులను చూశాడు. ఈ 7 బ్యాచ్లను చూసి ఆయన ఒక కొరడా తీసుకొని ఆ బల్లలన్నీ నెట్టేసి, నా తండ్రి ఇల్లుని వ్యాపారటిల్లుగా చేస్తారా,
పొండి అని చెప్పి అందరినీ నెట్టేశాడట. అందుకనే చెప్పాను నేను మీకు ముందే, ఇది 7వసారి రావటం. ఈ 7వసారి వచ్చిన దానిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయని. మొట్టమొదటిగా ఆయన దేవాలయంలోకి వెళ్ళి కొరడాలతో కొట్టి వెళ్ళగొట్టింది మొట్టమొదటిగా ఏమిటంటే, నాతో అనండి, ఏం వెళ్ళగొట్టాడు ఆయన? గొర్రెలు అనండి చక్కగా. మళ్ళా నేను వచ్చే సంవత్సరం వచ్చి అడిగినా మీరు కంఠస్థంగా ఇది చెప్పాలి. అదేంటండి గొర్రెలను వెళ్ళగొట్టడం? ఆయన గొర్రెలకు మంచి కాపరి, ఆయన గొప్ప కాపరి, ప్రధాన కాపరి. లోకంలో ఉన్న వాళ్ళు ముద్దుగా మన పిలుచుకునే పేరేంటి? మన్ని ముద్దుగా లోకంలో ఉన్న వాళ్ళు మన పిలుచుకునేది ఏమిటి? గొర్రె. గొర్రెల ప్రవీణ్ గొర్రె చచ్చిపోయింది మొన్న, పగిలింది పగడాలా. అది ఆడదే కాదు, మొగది కాదు. దాని మొహం చూస్తే నాకు అని ఒయ్యాలనిపించింది. చచ్చిపోతే తమ్ముడు చూసావా? మనకి ముద్దుగా పెట్టిన పేరు ఏంటి చెప్పండి? లోకం గొర్రె. గొర్రె తగ్గింపుకు సాదృశ్యం, సాత్వికానికి సాదృశ్యం. గొర్రె లోబడేతనానికి సాదృశ్యం. మరి దేవాలయంలో ఈ గొర్రెల్ని యేసయ్య ఎందుకు వెళ్ళగొట్టాడు అనంటే, ఈ గొర్రెల్లో తగ్గింపు స్వభావం లేదు, సాత్వికం లేదు, దీనత్వం లేదు, లోబడే అనుభవాలు లేవు. ఒక మాట, ఆయన నిన్ను బంధించినప్పుడు నీ మాట ఎంత మృదు, బంధకాల్లోంచి విడిపించినప్పుడు ఎంత మృదుగా ఉండేది నీ మాట, ఎంత తేనె పలుకుల్లాగా ఉండేదండి. నీ మాట కోసం అందరు నీ చుట్టూ చేరారు, మొత్తం అట్లా అంతా నీ చుట్టూ చేరేవాళ్ళు. మరి ఇప్పుడు పలకరిస్తే కూడా పలకరించినంత అతిశయం వచ్చేసింది నీలో. ప్లీజ్ మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, ఆయన యెరూషలేములోకి రావటమే కాదు, ఆయన నీలో కూడా ప్రవేశించునుగాక. ఆయన వచ్చాడు అనుకోండి, గొర్రెలను వెళ్ళగొడతాడు. అంటే గొర్రెకు ఉండవలసిన స్వభావానికి అతీతంగా ఉన్న వాటిని వెళ్ళగొడతాడు. ఒక మాట, అతిశయపడమాక, గర్వపడమాక, కన్నులు నెత్తికెక్కి బతకమాక. రే బాబు, నువ్వు ఎందుకురా నాయన అతిశయపడతావు? ఏముందని అతిశయపడతావు? కొంతమంది మొహం చూసుకొని అతిశయపడే వాళ్ళు ఉన్నారు, జుట్టు చూసుకొని అతిశయపడే వాళ్ళు ఉన్నారు, ముక్కు చూసుకొని అతిశయపడుతుంది. అందుకే మొన్న ఒకడు అలావిడ ముక్కు కొరికేశాడంట, అందంగా ఉంది. నిజమే. గర్విష్ఠుల ఎడల ఆయన గర్వంగా ఉంటాడు, వికటుల ఎడల ఆయన వికటంగా ఉంటాడు, దయగల వారి ఎడల ఆయన చెప్పండి గట్టిగా ఏం చేస్తాడు? అరే, ఈ సభలు నీకు నేర్పించేది ఏమిటంటే, నీవు గొర్రెవే కానీ ఈ మధ్య కాస్త బాగా, నేను అనొచ్చో లేదో కానీ పబ్లిక్లో పోబట్టింది, బాగా తప్పిపోయింది. గాయపరచబడ్డ గొర్రె అయితే భుజం మీద వేసుకొని తిరుగుతాడు. యెహెజ్కేలు గ్రంథంలో అన్నాడు, కొవ్వు పట్టిన వాటిని ముళ్ళకర్రతో పొడిచి అప్పుడు తీసుకొస్తాడట మందలోకి. ఆమేన్ అందామా గట్టిగా? ఆమేన్ అందామా గట్టిగా? మనకి నేను అన్న తర్వాత అనండి, కొవ్వు పట్టకూడదు మనకి అనండి చక్కగా. ఏం పట్టకూడదు? ఒంటికి పట్టకూడదు, మనసు కూడా పట్టకూడదు. ఆయన దేవాలయంలోనికి ప్రవేశించి నాతో అందా, మొట్టమొదటిగా ఏం వెళ్ళగొట్టాడండి ఆయన? గొర్రెలు. అంటే అతిశయించే స్వభావాన్ని వెళ్ళగొట్టాడు. ప్లీజ్, ఇక్కడ ఎవరైనా అతిశయపడే వాళ్ళు ఉంటే జాగ్రత్తగా వినండి. మొన్న ఒకడు అతిశయపడుతున్నాడు, బలంగా ఉంటాడు, నా అంత బలవంతులు లేడు, మా రైలుపేటలో తిరుగుతున్నాడు. నేను అన్నాను, ఒరే అతిశయించువాడు ప్రభువునందే అతిశయించాలి. సరే, ఈ మధ్య ఆరోగ్య సూత్రాలు బాగా పాటిస్తున్నారుగా, మునగాకు తింటే డైజెషన్ బాగా అయిద్దని వాళ్ళమ్మ మునగాకు కూర చేసిందంటే వీడికి. ఆ రాత్రి తిన్నాడు, వరుసగా తెల్లారి 7 సార్లు వెళ్ళాడు. ఎక్కడికి? బాత్రూమ్కి. ఇంకొక 2 పట్టుకోవాల్సి వస్తుంది. విన్నారా? సరే, ఫోన్ నాకు, అన్నా అర్జెంటుగానే. నేనేం చేస్తాను, వచ్చి ఆ గ్లూకోన్ డి ఏదో ఉంటుందా, యాసిడ్ లేదా పెనాయిల్ పోసి అని అన్నా. కాదన్నయ్య మీరు రండి అన్నయ్య. నేను వెళ్ళేసరికి కాళ్ళు 2 చెప్పి ఇటు సాపాడు, పైకి లేపేశాడు.
ఎరా ఏంట్రా సంగతే, నువ్వు ఫైలు అని అన్నావు కదా నిన్న అని అంటే, కాళ్ళు కూడా రావట్లేదు అన్నయ్య, చిన్నట్టు వెళ్ళిపోతుంది అన్నయ్య అన్నయ్య. ప్రార్థన ఏంటి ఇప్పుడు స్టాప్ అవ్వడానికి నేను చేయాలి ప్రార్థన? రే ఈ అచ్చయం పాడు కానీ ఏమండి, ఏం చూసుకోనండి. ఒక్క మాట చెప్తాను, నిన్ను పెట్టిలో పెట్టి మట్టిలో పెడితే నేను అందరు మర్చిపోతారు, గుర్తుపెట్టుకో. నీ అతిశయాలన్నీ కూడా ఊరికి ఉత్తరానికి మోసేవరకే. వాళ్ళిద్దరు చచ్చిపోయినప్పుడు 2 ప్రసంగాలు చేశాను. స్నానాలు తొట్టే సమాధి పెట్టే అని బొంబాయి ఆవిడ కోసం చేశాను. ఎవరు బొంబాయి ఆవిడ? అందాల రాశి శ్రీదేవి. ఎక్కడ పడిపోయింది? స్నానాల తొట్టులో పడిపోయి సమాధి పెట్టిలోకి వెళ్ళింది. అమ్మా నా సౌందర్య పైనే కాలిపోయింది, కిందకు కూడా కాలిపోయింది. ఓ మాట అంటానండి, అతిశయించడానికి ఏముందండి మనలో? నాతో చెప్పండి. కొంతమంది హైట్ ఉంటే 6 అడుగులు ఆజానుభావుడు అంట. నేను కూడా 6 feet ఉంటాను, 5'11" ఎంత ఉన్నాను నేను. మొన్న ఒక ఇంటికి వెళ్తే నాకు గుమ్మడికాయ యాక్సిడెంట్ అయింది. నాకు తగ్గింది. ఏంటే అంటే పైన పెట్టారు. ఇప్పుడు మొన్నదాకా నేను ఎత్తు అనుకున్నాను, అప్పటి నుంచి అనుకోవట్లేదు బాబు. నాకంటే ఎక్కువ చెప్పాలి కాబట్టి 1 గంట అయింది, ఇంకో గంట చెప్తాను. దేవుడు మనతో మాట్లాడును గాక. ముందు ఏం వెళ్ళగొట్టాడు ఆయన? రెండవది ఏం వెళ్ళగొట్టాడు ఆయన? ఎద్దులు. ఎద్దు బలానికి సాదృశ్యం, ఎద్దు పరిచర్యకి సాదృశ్యం. మార్కు సువార్తలో యేసు ప్రభు వారు ఎద్దుకు పోల్చబడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో బలిచ్చిన ప్రతి సందర్భంలో గొర్రె తర్వాత ఎక్కువగా వధించబడింది పావురాలు, గువ్వలు. వాటితో పాటు ఎద్దులు కూడా వధించబడ్డాయి. ఎద్దు బలానికి సాదృశ్యం, ఎద్దు పరిచర్యకి సాదృశ్యం. వినండి, ఇక్కడ ఉన్న కొంతమంది బంధకాలు విడిపించబడిన రోజుల్లో పరిచర్య ఎంత చేసేవాళ్ళంటే అంత చేసేవాళ్ళండి. సంఘంలో ఓడవాలా మేమే, కడగాల మేమే, దులపాలా మేమే, సభలు వచ్చినాయా పరదాలు మా కుటుంబమే తీయాలి, అంట్లు మేమే కడగాలి, మందిరం కడుతున్నారా ఆ మాలు మేమే పోయాలి. ఒకప్పుడు బంధించబడిన కొత్తలో నీకున్న ఆసక్తి ఇదే. ఇప్పుడు ఏం చేస్తామంటే ఒళ్ళు దాచుకొని దైవజనుడు కనబడితే ఎక్కడ దేవుడు పని చెప్తాడని చెప్పి ఆ పని నుండి పారిపోయే ఒక బలహీనత నీలోనికి ప్రవేశించింది. వీడింట్లో ఆ లంబకి చెంబు నీళ్లు కూడా ఎత్తిపోయాడు. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లిది పెళ్ళంట. 2 రోజులు ముందెళ్ళీడు పందిర్లేసి గుంటలు తీసి ఏమంటే వాటర్ క్యాన్లు మోసుకొచ్చి వాళ్ళు తిన్నాయన్నీ ఎత్తేసి, ఒరే అదేదో ఇక్కడ చేస్తే బాగుంటుంది కదరా. కొంతమంది అతిశయాన్ని నింపుకున్నారు, వారిని దేవుడు వెళ్ళగొట్టాడు. రెండవది, కొంతమంది పరిచర్య ఆత్మను కోల్పోయారు. కొంతమందికి ఈ వయసు అనే ఒక వంక వచ్చింది. మనం ఏమన్నా వచ్చినాయి, నేనేం చేయలేను, ఏం చేస్తా, కుర్చీలో కూర్చొని ఆదివారం భోజనం అయిన వెంటనే ఇక ఈవిడ ఆర్డర్లు వేస్తూ ఉంటుంది. సాంబార్ వేసుకురా, చికెన్ కూర వేసుకురా, పళ్ళు ఉన్నాయా నీకు, గ్రైండర్ బాగానే పనిచేస్తుందా? నా మాట వినండి, మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుని మందిరంలో పరిచర్య చేసే భాగ్యం అందరికి రాదండి ప్రపంచంలో. ఇప్పుడు కొన్ని ఆన్లైన్ సర్వీస్ స్టార్ట్ అయ్యి వీళ్ళు వెళ్ళకముందే ఏమండి 100 మంది పనులను పెట్టేసుకొని చేసేస్తున్నారు. వీళ్ళు వెళ్ళకముందే లోనికి వెళ్ళేటప్పుడు చూపిస్తారు, లోనికి వెళ్ళిన తర్వాత సోపేస్తారు, బయటకు వచ్చేటప్పుడు జీసస్ హీల్చియు జేబులో పీల్చియు. ఇదే ఇప్పుడు. దేవుడి దేవల్ల మాకు అది లేదమ్మా. మా సంఘంలో ఒక 50-60 కుర్చీలు ఉంటాయి, ఒక 150 నుంచి 200 మంది ఉంటారు. ఆదివారపు ఆరాధన, పరిచర్య పరిచర్య పరిచర్య. ఒక 90 అడుగుల పొడవున్న మందిరం కట్టాం. మన ఈ మధ్యనే వెనక ఎక్స్టెన్షన్ కంప్లీట్ చేశాం. ఒక్క టాపీ మేస్త్రికి తప్ప ఎవరికీ కూలి ఇవ్వలేదు నేను, అంతా మా పిల్లలే చేశారు. నీవు నీ పరిచర్య ఆత్మను కోల్పోయి ఎన్ని రోజులైంది? అయిపోయిన వెంటనే వెళ్ళిపోమాక దైవ సేవకుల దగ్గరకు వచ్చమ్మా, నేను ఏం చేయాలమ్మా, ఏం చేయాలి, నేను ఏం చేయాలి? మీకు ఒక 2-3 ఉదంతాలు మీ ముందుకు తీసుకొస్తాను. పరిచర్య చేసిన వాళ్ళు ఏమయ్యారో నేను పేర్లు చెప్తాను, టక్కని జవాబు చెప్పండి. సుకుమారమైన పిల్ల,
బావిలోకి దిగి నీళ్లు పోసుకొచ్చి ప్రీతిగా మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళింది రెబ్కా. పరిచర్య చేసిన రెబ్కా ఏ ఇంటి కోళ్ళైంది చెప్పండి? చెప్పండి, ఏ ఇంటి కోళ్ళైంది? అష్టైశ్వర్యాలు అనుభవించిన వాగ్దాన పుత్రునికి భార్య అయింది. ఏమా ఏం చేసావు నువ్వు? నేనేం చేశానండి? ఏం చేయలేదండి, జస్ట్ ఏం చేశాను నేను? పరిచర్య చేశాను. అయ్యా ఏంటి లీడర్ అయ్యావంట కదా నువ్వు, ఇశ్రాయేలు నాయకుడు నువ్వేనంట కదా, ఏంటి నీ క్వాలిఫికేషన్? ఏమి లేదండి, నేను మోషే పరిచారకుడును. నేను నాతో అనండి గట్టిగా, ఎవరు పరిచారకుడండి? గట్టిగా చెప్పాలి, ఎవరు పరిచారకుడండి? నువ్వు 14 చేసేవంట, మీ గురువు గారు 7 చేశారట. నీ క్వాలిఫికేషన్ ఏంటంటే, ఏమీ లేదండి, మా పాస్టర్ గారు భోజనం చేసిన తర్వాత చేయి కడుక్కునేటప్పుడు ఆ చేతుల మీద నీళ్లు పోసానండి, అదండి నా పరిచర్య. ఒక మాట చెప్పనా, ఇప్పుడు క్రైస్తవ లోకంలో ప్రకాశించే దైవజనులందరూ కూడా ఒకప్పుడు పరిచర్య చేసిన వాళ్ళే. నా 16వ సంవత్సరంలో సేవకి వెళ్తే 17వ సంవత్సరంలో రేణిగుంట తిరుపతి దగ్గర 5 సంవత్సరాలు నేను అక్కడే పరిచర్య చేశాను. మా పాస్టర్గా బ్యాచిలర్గా ఉండేవాడిని నేను. రోజు ఉదయాన్నే పేడ తీసుకొచ్చి కలాపేయకపోతే ఊరుకునేవాడు కాదు. ఆయన బట్టలు ఉతకాలి, నా బట్టలు ఉతుక్కోవాలి, అన్నం కూరలు చేయాలి. సాయంత్రం అయితే ఒక సైకిల్కి 2 సింగిల్ టోల్ బాక్సులు, 2 చిన్న హార్న్స్ కట్టుకొని ఆ రేణిగుంట పల్లెటూర్లన్నిటికి వెళ్ళి రోజుకు ఒకసారి కూటం పెట్టేవాడు. నేను ముందు వెళ్ళిపోయేవి, చక్కటి వైట్ ప్యాంట్ షర్ట్ వేసుకొని ఆ బజార్లో ఆ సైకిల్ తొక్కుంటూ వెళ్తుంటే అందరు వింతగా చూసేవాడు నన్ను. నేను వెళ్ళి ఇంకో పిల్లల్ని ఎండబెట్టుకొని వెళ్ళి అన్ని సౌండ్ సిస్టమ్ మొత్తం చేసి స్టార్టింగ్ బ్రేక్ చేస్తే అప్పుడు వచ్చేవారు అయ్యారు, వచ్చే రా పాటలు పాడావా అనేవాడు, పాడేవాడు. వర్షిప్ చేయి అనేవాడు. ఆరాధన చేసిన తర్వాత మైక్ ఇస్తే ప్రసంగం చెప్పేసి భోజనం పెడితే తినేసి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ లైట్లు ఇప్పుకొని హారన్స్ ఇప్పుకొని పరదాలన్నీ లైన్లో పెట్టుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ కాళ్ళ నొక్కమనేవాడు. షుగర్ పేషెంట్ అయి. పరిచర్య చేయాలండి. ఎద్దులు దేనికి సాదృశ్యము? నాతో అనండి గట్టిగా, దేనికి సాదృశ్యము? పరిచర్య, బలానికి సాదృశ్యం. 3వది ఆయన వెళ్ళగొట్టింది ఏమిటంటే, కొద్దిగా స్పీడ్ పెంచుతున్నాను. ఏం వెళ్ళగొట్టాడంటే ఆయన పావురాలు. పావురము నిష్కపటమైన జీవితానికి సాదృశ్యం. పావురము కన్నీటి అనుభవానికి సాదృశ్యం. కోడిని కోస్తే కొద్దిగా చేదు ఉంటుంది, కానీ పావురాన్ని కోస్తే ఎక్కడా చేదు కనబడదు. బంధకాలు తెంచబడిన కొత్తలో నీ జీవితంలో ఓర్చుకునే గుణం ఉండేది. బంధకాలు తెంచబడిన కొత్తలో నేను దేవుని బిడ్డని, దేవుని ప్రేమ నాలో నుంచి ప్రతిఫలింపబడాలి అని నీవన్నిట్లో ఓర్చుకునేదానివి. నీకెక్కడా కూడా స్వార్థం ఉండేది కాదు, పక్షపాతం ఉండేది కాదు, పార్షియాలిటీ ఉండేది కాదు. ఇప్పుడు ఆత్మీయ జీవితంలో కొన్నాళ్ళు ఈ ప్రయాణం చేసిన తర్వాత తెలియకుండానే పావురంలోనికి చేదు వచ్చింది అనేది ఎంత అవాస్తవమో, కానీ నీలోనికి చేదు ప్రవేశించింది. ఆయన పావురాలన్నిటినీ కూడా వెళ్ళగొట్టాడు. మీకు చెప్తాను ఒక 2-3 మాటలు. దావీదు గారు ఒకసారి పదవి భ్రష్టుడైన తర్వాత ఆయన ప్రయాణం చేస్తుంటే షిమ్మీ అనే ఒకడు ఆయన వెళ్తుంటే దుమ్ము కర్రలతో పైకి లేపి రాళ్ళు విసిరాడు. అప్పుడు దావీదు ప్రక్కనే ఉన్న అభిషేక్ మేనల్లుడు అక్క కొడుకు, రాజా నువ్వు ఒక్క మాట సెలవిస్తే వాడి తల ఛేదించుకుని తీసుకొస్తానని. వెంటనే దావీదు గారు ఏమన్నారో తెలుసా? రే, నా కడుపున పుట్టిన వాడే నన్ను తరుముతున్నాడు, ఇలా చెయ్యమని దేవుడే అతనికి సెలవిచ్చాడేమో, చెయ్యనివరా. బా, ఏమి నిష్కాపట్యమైన జీవితం అండి. అన్నలకి తినుబండారాలు తీసుకొస్తుంటే అంత దూరం నుండి యేషోపు మీద దురాలోచన చేసి దగ్గరికి రాగానే యేషోపు వస్త్రాన్ని చించివేసి యేషోపు చూస్తుండగానే ఒక గొర్రెను వధించి ఆ గొర్రె రక్తంలో యేషోపును ముంచి మాట్లాడుకుంటున్నారు. ఇది నీ కుమారునిదో కాదో గుర్తుపట్టని తండ్రిని అడుగుదాం, దుష్టముఖం తినివేసినట్టుందని చెబుదా. యేషోపు గుండె పగిలిపోయింది. యేషోపును పట్టుకున్నారు.
అక్కడ నీళ్లు లేని ఒక గుంట ఉంటే దానిలో పడవేశారు. యోసేపు ఆర్తనాదాలు చేస్తుంటే అందరూ కూడా వికటాట్టహాసపు ఆనందాన్ని అనుభవించారు. ఆ మీద కొంతమంది వర్తకులు వెళ్తుంటే యోసేపును పైకి లేపి యోసేపును అమ్మేశారు. సుకుమారమైన జీవితం యోసేపుది. ఎప్పుడు తండ్రిని విడిచిపెట్టినవాడు కాదు. ప్రార్థనా పరుడు యోసేపు, పరలోకంతో కనెక్ట్ అయిన వాడు యోసేపు. వెళ్ళి ఒక ఇంట్లో పని మనిషిగా చేరాల్సి వచ్చింది. ఆ యజమాని చేసిన ఒక చిన్న పనికి ఇప్పుడు చెరసాలలో ఉండాల్సి వచ్చింది. ఏజ్ 17వ సంవత్సరంలో యోసేపు జీవితంలో శ్రమల కాలం ప్రారంభమైతే 30వ సంవత్సరం వరకు గానుగలో విత్తనాలు నలగొట్టబడినట్లుగా నలగొట్టబడ్డాడు. నిద్ర లేని రాత్రులు ఎన్ని అనుభవించి ఉండొచ్చు. జైల్లో అందరూ వచ్చి ఫెరోల్ టైంలో వాళ్ళ రక్త సంబంధికులు వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చి ఉండొచ్చు, కానీ యోసేపుని పలకరించే దిక్కే లేదు. యోసేపుకి మానసికంగా బాగా కృంగిపోయి ఉంటాడు. కానీ దేవుడు కనికరించాడు. తనకిచ్చిన దర్శనాలు కలలు నెరవేర్చాడు. ఐగుప్తుకి మంత్రిగా చేశాడు. ఒక రోజున ఆహారం కోసం అన్నలందరూ వచ్చి యోసేపు ముందు సాగిలపడి సాష్టాంగ నమస్కారం చేశారు. బైబిల్ చెప్తుంది యోసేపు వారిని గుర్తుపట్టాను. యోసేపు వారిని గుర్తుపట్టి అన్యుని వలె మాట్లాడాడట. వాళ్ళ సంచుల్లో ధాన్యం వేసి వాళ్ళ రోకలు వాళ్ళకే వేసి చిన్న కథ నడిచింది మీకు తెలుసు. ఈసారి యోసేపు బెన్యామీను రాకపోతే నేను ఇవ్వనని వెళ్ళారు. రెండవసారి వచ్చారు. నాకు బాగా ఇష్టం. పలుమార్లు ఆ వాక్యం చదివినప్పుడు ఏడ్చాను నేను. 45వ అధ్యాయం మొదటి వాక్యంలో యోసేపు అణుచుకొన జాలక మీరు అమ్మి వేసిన యోసేపును నేనే, రండి నా యొద్దకి. ఇదండి పౌరపు స్వభావం. వాళ్ళంతా ఎలుగెత్తి ఏడ్చి యోసేపు దగ్గరికి రావడానికి భయపడ్డారట. అప్పుడు యోసేపు ఏమన్నాడు తెలుసా? అన్నలారా, మీరు నన్ను అమ్మి వేసినందుకు సంతాపపడకుడి. దేవుడే మన కుటుంబాన్ని కాపాడటానికి ముందుగా ఇక్కడికి తీసుకొచ్చాడు. స్తోత్రం అందామా గట్టిగా? దేవుడే ఇక్కడికి తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గుంట కానీ ఆ అమ్మివేయటం కానీ ఏం మనసులో పెట్టుకుని పావురాలను వెళ్ళగొట్టాడు అంటే నిష్కపటమైన జీవితపు లేని ఆత్మీయ జీవితాన్ని ఆయన గద్దించినట్లుగా మనం గమనించాలి. 3 చెప్పాను. గొర్రెల్ని వెళ్ళగొట్టాడు, ఎద్దులను వెళ్ళగొట్టాడు, పావురాలను వెళ్ళగొట్టాడు. 4వది రోకలు మార్చే వారిని వెళ్ళగొట్టాడు. ఒక మాట అంటాను, దేవాలయంలోకి వచ్చేటప్పుడు వీళ్ళు ఉండకూడదు. పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళండి, బెల్లం తూకం పెట్టుకుంటారు. ఎన్ని కేజీలుంటే అన్ని కేజీలు నాణ్యాలు తూకం ఉంటుంది. నేను బయట వాళ్ళు ఎవరి కోసం చెప్పట్లా, మన క్రైస్తవుల కోసమే చెప్తున్నాను. మొన్న ఒక ఆయన మాపేటలో నాగపట్నం వెళ్ళాడంట. ఏనండి జాగ్రత్తగా వెళ్ళి ఆయన ఏం చేశాడు తెలుసా? మరమరాలు తెచ్చాడు నాగపట్నం నుంచి. మాకు చిన్నప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి పెట్టేవాళ్ళు. ఒక పిల్లకిచ్చి తెచ్చిన పావు కేజీ మరమరాల్లో ఒక 2 కేజీలు మరమరాలు పెట్టి ఇంటింటికి వెళ్ళటం నేను చూశాను. ఏంట్రా ఇదే అందరికి పంచుతున్నారన్న. నాగపట్నం మరమరాల ఏంటంట? అమ్మా మన సంఘంలో ఎవరు లేరుగా, డబ్బులు రోకలు మార్చేవాళ్ళు ఎవరు లేరుగా, వద్దు మనకు వద్దమ్మా. 4 అది. 5వది క్రయ విక్రయాలు చేసేవారట. వినండి, సంఘంలో సుత్తి దెబ్బ వినపడకూడదని బైబిల్ చెప్తుంది. గుడ్డు కానుకొచ్చిందంటే ఫలానా సురేష్ గారు కోడి గుడ్డు పెట్టింది, దేవుడి పాట 10 రూపాయలు, నీ మొహం పగిలిపోద్ది. మళ్ళీ పనివాడు జీతమునకు చెప్పండి. క్రయ విక్రయాలొద్దు. ఉన్న కావిడ, అన్నయ్య బాబు పుట్టాడు అన్నయ్య, 50,000 అన్నయ్య అందే. ఎంతకే అన్నాను నేను సరదాగా. 2,000 అన్నయ్య అందే. నీ డబ్బులు నాకొద్దు, తీసేయ. నీ డబ్బులు నాకొద్దు, తీసుకెళ్ళిపో.
ఇక్కడ క్రయ విక్రయాలు ఏవి కూడా ఉండకూడదు. నమ్మిన వాళ్ళు ఆమె అని చెప్పండి గట్టిగా. మీకు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. చెప్పొచ్చు, ఇలాంటివి చెప్పొచ్చు. పాలకుల్లో ఒక ఆయన మందిరపు వెనక గోడ కట్టించాడు. వెనక గోడ కట్టించి టైల్స్ వేయించాడు. సంఘం పెరిగింది. వెనకాలన్న గోడ పడగొట్టి మందిరం వెనక పెంచాలి. ఆయన అంటాడు, పడైతే నా టైల్స్ పాడైపోతే మీరు పడేయొద్దు అంటున్నాడు. మరి ఎక్కడ పెట్టాలరా మందిరం? కొంతమంది ఉంటారు దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలైన అన్నట్టుగా అన్నీ కావాలి వీళ్ళకి. నీకు సంబంధం లేదండి, ఏమి సంబంధం లేదు. దైవజనుడు సరిగ్గా వాడలేదా ఆ లెక్క దైవజనుడు చెప్పుకుంటాడు. రోకలు మార్చేవారికి కానీ క్రయ విక్రయాలు చేసేవారికి కానీ ఇక్కడ పని లేదు. మూడవది, తర్వాత ఆరవది, ఎవరున్నారయ్యా అక్కడ అంటే గుడ్డి వాళ్ళు ఉన్నారు, దర్శనం లేని వాళ్ళు ఉన్నారు, ఆత్మీయంగా ప్రభు కోసం ఎదగని వారు ఉన్నారు, వాక్యపు లోతైన అనుభవాలు లేని వాళ్ళు ఉన్నారు. సంఘంలో గుడ్డి వారికి ఎటువంటి సంబంధం లేదు. ఒక మాట అంటాను, నీ కళ్ళు తెరవబడాలి ఖచ్చితంగా ఈ రాత్రి నుండి. ఆమేనందాం గట్టిగా. కళ్ళు తెరవబడినప్పుడే నీతో ఉన్న సైన్యాన్ని నువ్వు చూడగలవు. కళ్ళు తెరవబడినప్పుడే ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు, ఆత్మీయ విశ్వాసులు ఎలా ఉన్నారో నీకు అర్థమైతే. సంఘంలోకి వచ్చిన తర్వాత గుడ్డితనం ఏంటండి బాబు? ఉన్నారు. ఈ గుడ్డితనం ఎందుకు వచ్చిందో మీకు చెప్తాను నేను. వీళ్ళు పాడరు, ఆరాధన చేయరు. ఆరాధన చేస్తే కళ్ళు తెచ్చి చూస్తా ఉంటారు. ఓ మాట చెప్పనా, ఆరాధన చేసినప్పుడు కళ్ళు తెరిచి చూస్తే గుర్తుపెట్టుకోండి, ఈ ఆరాధన చేసినప్పుడు ఆ ప్రభావానికి కొన్ని అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి. అవి ఇక్కడే దొరికాడంటే టంగం దొరతాయి లోనంతే. నిజమే చెప్తున్నాను. గుడ్డోళ్ళను కూడా వెళ్ళగొట్టాడు. చివరిగా ఆయన వెళ్ళగొట్టింది ఎవరయ్య అంటే, ఎవరినంటే పరిసయ్యులు. ఎవరు ఈ పరిసయ్యులు అని అంటే, ఈ పరిసయ్యులకు వాక్యం తెలుసు. పరిసయ్యులు చాలా సీనియర్స్, ప్రధాన యాజకులతో శాస్త్రులతో వీళ్ళు ఎప్పుడూ కూడా దగ్గరగా ఉండే బ్యాచ్ ఇదే. వీళ్ళు దేవుని కంటే కూడా తమ స్థానాన్ని ఎక్కువగా కోరుకునేవాళ్ళు. ఈ సంతతి ఒకటి క్రైస్తవ సంఘంలో ఏలుబడి చేస్తుంది అని చెప్పడానికి నేను చాలా సిగ్గుపడుతున్నాను. కొంతమంది పరిసయ్య బ్యాచ్ ఒకటి తయారైంది ఈ మధ్య. ఆయన ఆ యెరూషలేములోనికి ప్రవేశించి మొట్టమొదటిగా బంధించిన వాటిని విడిపించాడు. రెండవది దేవాలయాన్ని పరిశుద్ధపరిచాడు. ఆమేన్ అందామా గట్టిగా. నీ దేవాలయం కూడా ఈ రాత్రి సభల ద్వారా పరిశుద్ధపరచబడునుగాక. అశుద్ధమైనవన్నీ తొలగించబడునుగాక. ఆరాధనకు అనుకూలంగా మార్చబడునుగాక. దేవుడు నిన్ను బట్టి సంతోషపడునుగాక. శుద్ధీకరణ కార్యం ఈ రాత్రి జరుగునుగాక, 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 జరుగునుగాక. మండే ఒత్తి బాగా వెలగాలి అంటే ఆ ఒత్తిని ఏం చేయాలంటే కంపల్సరిగా పైన కత్తిరిస్తూ ఉండాలి. ఎందుకనంటే కత్తిరించకపోతే అది వెలగదు. శుద్ధీకరించాడు యెరూషలేములోకి వచ్చి. మూడవది, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఈ యెరూషలేములోనే ఆయన శిష్యులందరినీ పిలిచి ఒక చోట ప్రభువు బల్ల ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ప్రారంభిస్తూ 26వ అధ్యాయంలో ప్రారంభిస్తూ ఆయన ఏమన్నాడంటే, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెప్పాడు. వెంటనే అందరూ కూడా కలవరపడి, అయ్యా నేనా 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 అన్నాడు. నేనా నేనా నేనా. వినండి ఒకసారి. బంధించబడిన నీవు విడిపించబడ్డావు. 2, నీ దేవాలయం శుద్ధీకరించబడ్డది. 3వది, ఆయన యెరూషలేముకి ఎందుకు వచ్చాడంటే బల్లారాధన యొక్క ప్రాముఖ్యత నీకు తెలియచేయటానికి. అదే సమయంలో ద్రోహానికి ప్రేమ ముద్దు పెట్టిన రోజు యెరూషలేముకి వచ్చిన రోజు. యోధా అప్పటికే మాట్లాడేసుకున్నాడు, 30 వెండి నాణ్యాలకి నేను ఆయన అప్పగిస్తాను. ఎలా రా, నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను, ఆయన డీలింగ్స్ అన్నీ అయిపోయాయి. ఏమీ తెలియనట్లుగా వచ్చి బల్లారాధనలో కూర్చున్నాడు. జాగ్రత్తగా వినండి. బల్లారాధనకి ముందు చాలా జాగ్రత్తగా మీరు సిద్ధపడి బల్లలో పాలు పంపులు పొందండి. అది రొట్టెగా
ద్రాక్షారసంగా భావించొద్దు. అది యేసయ్య శరీరము, అలాగే యేసయ్య రక్తము. ఆ శరీరంలో రక్తంలో పాలు పంపులు పొందేటప్పుడు ఒక చిన్న ప్రార్థన చేయాలి. ప్రభువా, నా శరీరంలోనికి నీ శరీరం, నా రక్తంలోనికి నీ రక్తం ప్రవేశిస్తుండగా నీవు తండ్రి చిత్తాన్ని చేయుటకు రక్తము కారునంతగా పోరాడినట్లుగా ఈ లోకములో నీ చిత్తము చేయటానికి నేను కూడా పోరాడాలి. అందుకు ఈ రక్త మాంసాలు దోహదపడేటట్లుగా బలాన్ని ఇచ్చేటట్లుగా చేయి అని ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రభు రక్త మాంసాల్లో పాలు పంపులు పొందుతూ ఉండగా, ప్రతి నెల పాలు పంపులు పొందుతూ ఉండగా జరిగేది ఏమిటంటే, ఈ మట్టి శరీరంలో ఒక మహిమ అనేది నీకు తెలియకుండానే అదృశ్యంగా రూపించబడుతూ ఉంటుంది. ఈ మత్స్యమైనది అమర్చతను ధరించుకుంటుంది. ఆయన మేఘాల మీద కడపర పట్టుకొని ప్రత్యక్షమైనప్పుడు రెప్పపాట్లో నువ్వు రూపాంతరం చెంది మధ్యాకాశంలోనికి ఎగిరి వెళ్ళిపోతావు. నమ్మిన వాళ్ళు బిగ్గరగా ఆమేన్ అందాం గట్టిగా. బల్లారాధన ప్రాముఖ్యత చెప్పడానికి వచ్చాడు. ఒక మాట అంటున్నాను, బల్లారాధనలో పాలు పంపులు పొందిన ఎన్ని సంవత్సరాలైంది? మనసు బాగోట్లేదా? సమాధానం లేదా? ఆరాధనకి సరిగ్గా రావట్లేదా? దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వలేకపోతున్నావా? ఏ కారణంతో బ్రదరు నువ్వు ప్రభు బల్లకు దూరం అయ్యావో? సహోదరి, ఏ కారణంతో ఆయన కార్చబడిన రక్తాన్ని, శరీరాన్ని స్వీకరించలేకపోతున్నావు? ఈ రక్తం, ఈ శరీరం తినటం వల్ల నీలో తెలియకుండానే ఆ ఇటర్నల్ లైఫ్, ఆ నిత్య జీవానికి సంబంధించిన ఆ పరిశుద్ధత ఆనవాలు నీలో రూపించబడతా ఉంటాయి. నమ్మిన వాళ్ళు ఆమేన్ అందామా గట్టిగా. ఒక మాట అంటాను, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ యుద్ధాలు, ఈ తెగుళ్ళు, ఈ భూకంపాలు, ఈ సునామీలు, ఈ ప్రేమ లేకపోవటాలు, ఈ అప్పగించుకోవటాలు, ఏమండి ఈ దైవజనులు చంపటాలు, ఇవన్నీ కూడా దేనికి సంకేతం అంటే, మన ప్రియుడైన యేసయ్య త్వరగా మేఘాల మీద ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఆర్భాటముతో, దేవుని బోరతో, ప్రధాన దూత శబ్దంతో ఎక్కడికి వస్తాడంటే ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు. అనండి నాతో గట్టిగా, ఎక్కడికి వస్తాడండి ఆయన? బాగా చెప్తున్నారు. ఎక్కడికి వస్తాడు ఆయన? ఎందుకు? భూమి మీదకి రావచ్చు కదా. ఇప్పుడు నల్లోడు అక్కడే ఉన్నాడు, ఈ సిగ్గులేనోడు ఉన్నాడు కదా, పిలవని పేరంటాం కాడు, అక్కడ ఉన్నాడు. ఆయన మధ్యాకాశానికి వచ్చి పరిశుద్ధులతో వాడిని అక్కడ నుంచి కిందకి నెడతాడు. వినండి, వాడు అక్కడ ఉంటేనే వాడి ప్రభావాన్ని ఈ భూమి మీద తట్టుకోలేకపోతున్నాం మనం. క్లబ్బులు, పబ్బులు, డ్యాన్సులు, సినిమాలు, హత్యలు, బాంబులు వేయటాలు, ఉగ్రవాదం అన్నీ చేయించేది ఎవడు? వాడే. ఎప్పుడైతే ఆయన మధ్యాకాశానికి వస్తాడో రెండు కార్యాలు జరుగుతాయి. ఒకటి, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. 30 ఏళ్ళు అవ్వచ్చు, 50 ఏళ్ళు అవ్వచ్చు, 70 ఏళ్ళు అవ్వచ్చు, 100 సంవత్సరాలు అవ్వచ్చు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు. చిన్న పాఠం చెప్తాను, ఆశీర్వాదాలు ఎందుకండి, సిద్ధపాటు కోసం క్రమం చెప్తాను. ప్రథమ ఫలం యేసయ్య అయిపోయింది. సెకండ్ ఎవరై అంటే పెండ్లి కుమార్తె, 2వ వరుసలో మనం ఉంటాం. ఓకే, 2. 3వ వరుస ఎవరై అంటే, జాగ్రత్తగా వినండి, 3rd లైన్లో ఎవరుంటారంటే శ్రమల కాలంలో హతసాక్షులు. 4వ వరుసలో ఎవరు ఉంటారంటే మహాశ్రమల కాలంలో దేవుని కొరకు చనిపోయిన వారు. 5వది ఈ పాత నిబంధన పరిశుద్ధులు. దీన్ని మొదటి పునరుద్ధానము అని అంటారు. ఆ తర్వాత 2వ పునరుద్ధానం. దాన్ని 2వ పునరుద్ధానంలో ఎవరుంటారంటే 6వ వరుసలో జాగ్రత్తగా వినండి, రక్షణ లేని వారు ఉంటారు. 7వ వరుసలో ఈ గన్నేరు పప్పు తిని చచ్చిపోయిన వాళ్ళు, ఊరేసుకొని చచ్చిపోయిన వాళ్ళు, కాల్చుకొని చచ్చిపోయిన వాళ్ళు, సముద్రంలో చచ్చిపోయిన వాళ్ళు, అగ్ని తీసుకొచ్చి అప్పగిచ్చేస్తుంది, సముద్రం తీసుకొచ్చి అప్పగిచ్చేస్తుంది. జాగ్రత్తగా వినండి, ఈ మొదటి 5 వరుసలలో ఎవరైతే లేపబడతారో వారికి తీర్పు అనేది లేక మరణముల నుండి జీవంలోనికి దాటి వెళ్తారు. ఆమేన్ అందామా గట్టిగా. ఇక తర్వాత బ్యాచ్కి ఎప్పుడే వినండి, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు.
చిన్న సందర్భం చెప్తాను. ఎవరికి కూడా నిద్ర రావట్లేదు కదా, మంచిది. ఏదో ఒకసారి చేతులు పైకెత్తి స్తోత్రం అనండి గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మా అమ్మగారు 2006వ సంవత్సరంలో 7వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తేదీ ప్రభు దగ్గరికి వెళ్ళింది. అంతకంటే ముందు ఒక 3 ఏళ్ళు ముందే మా నాన్నగారు 2004లో ఆయన కూడా చనిపోయారు. మా అమ్మకి వ్యాధి చేసి బాగా బలహీనరాలు అయిపోయింది. సరే ఫోన్ చేశారు నేనున్న దగ్గరికి. అప్పుడు నేను అక్కడున్న సేవకురాళ్ళంతా కలిసి కారు వేసుకొని మా ఇంటికి వెళ్ళాం. వెళ్ళేసరికి మా అమ్మ తుది శ్వాస విడవటానికి చాలా దగ్గరైంది. నన్ను చూసింది, నాన్న సేవ బాగుందా అని అడిగింది. అమ్మ అంతా సంతోషంగా ఉంది. 2 మగపిల్లలమే మేము. తమ్ముడు జాబ్ చేస్తాడు, రైల్వే జాబు. సరే కాసేపు మాట్లాడిన తర్వాత దేవుడు చాలా మంచి చేశాడు నాన్న, 2 మగపిల్లల్ని ఇచ్చి. నాన్న ముందు ప్రభు సన్నిధికి వెళ్ళారు, నేను కూడా అరకొరతో ఉన్నాను, జాగ్రత్తగా బ్రతకండి అని కొన్ని జాగ్రత్తలు చెప్తూ హఠాత్తుగా ఒక 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, నన్ను ఏం చేస్తున్నారు అన్న. అప్పుడు నేను అన్నాను, అమ్మ మనం రైల్వే వాళ్ళం కదా, ఈఎస్ఐ హాస్పిటల్ విజయవాడ వెళ్తే చనిపోతే కొంత డబ్బు ఇస్తారట, ఇక మనకు వేరే దిక్కు లేదు, చాలా ధైర్యం కలిగిన మనిషి అని అన్న. విన్న తర్వాత నా చేయి పట్టుకుంది, తమ్ముడు చేయి పట్టుకుంది, నన్ను అడిగింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా అంది. నేను ఫలానా గుంటూరు నుంచి వచ్చాను అన్నాను. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, నాకు ఇప్పటికి కూడా గుర్తు, ఎరా నా కడుపున పుట్టిన నీకే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలిస్తే నిన్ను కన్న నాకు నేను ఎక్కడికి వెళ్ళాలో బాగా తెలుసు, నేను వెళ్ళాల్సిన చోటుకి వెళ్తున్నాను, అగ్ని రథాలు గుర్రాలు దిగి రావటం చూస్తున్నాను, ప్రభు రాకళ్ళు కలుద్దాం జాగ్రత్త అని కనుమూసిందండి. ఏడుపు కట్టన తెంచుకొని బయటకు. ఎవరున్నారు? నాకు అప్పటికి 21 సంవత్సరం, 18 ఏళ్ళు 19 ఏళ్ళు అవుతుంది వాళ్ళు చనిపోయి. బాగా ఏడ్చాను నేను. ఎవరో నాతో మాట్లాడి, ఎందుకురా ఏడుస్తున్నావు, చిన్న వయసులో 2 కోల్పోయాను, ఏడవకపోతే ఏం చేయమంటావు, చెప్పింది కదా నీ తల్లి, వెళ్ళాల్సిన చోటుకి వెళ్ళిందని చెప్పింది కదా, నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళాలి తప్ప ఆవిడ నీ దగ్గరికి రాదు, సిద్ధపడు అని ఎవరో నన్ను గద్దించారు. టక్కన కళ్ళని నీళ్ళు తీసుకొని ఆ సమాధి కార్యక్రమానికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేసి సమాధి కార్యక్రమం నాకు ఒక నిరీక్షణ, ఆయన మేఘాల మీద ప్రత్యక్షమైనప్పుడు క్రీస్తునందున్నవారు క్రీస్తునందుండి మృతులైన వారు మొదట అక్కడ లేచిద్ది మా అమ్మ కొండపల్లిలో. లేచిన వెంటనే అరే పెద్దవాడా అని పిలిచే లోపే రెప్పపాటులో ఎంత చెప్పండి, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఎంత, మీ ఇంట్లో పోయిన వారికి మనకి డిఫరెన్స్ ఎంత చెప్పండి, ఎంత? ఒకసారి రెప్పే చూడండి, ఏమవుతుంది కానీ మనమేగా బయట కొడితే తేడా అవుతుంది. కానీ కన్ను కొట్టకూడదు, కాఫీ కొట్టకూడదు, మందు కొట్టకూడదు, భార్యను కొట్టకూడదు, కానీ రెప్ప కొట్టవచ్చు, తప్పదు. రెప్ప కొట్టకపోతే నువ్వు పోతావు. రెప్పపాట్ల క్రీస్తునందుండి మృతులైన వారు లేస్తారు, ఆ తర్వాత సజీవులమైన మనం ఎక్కడికి వెళ్తాం? మనం నేరుగా పరలోకానికి వెళ్ళాం. మనం చెప్పండి ఎక్కడికి వెళ్తాం? మధ్యాకాశంలోకి వెళ్తాం. ఎప్పుడైతే మనం మధ్యాకాశంలోకి వెళ్తామో ఆయన మధ్యాకాశానికి వస్తాడో, అక్కడున్న సాతానుగాడు భూమి మీదకి పడదోయబడతాడు. అప్పుడు శ్రమల కాలం, మహాశ్రమల కాలం ప్రారంభమైంది. ఇప్పటికే దానికి సంబంధించిన తాలూకా ఆనవాళ్ళన్నీ రెడీ చేశారు. కొన్ని దేశాల్లో 666వ ముద్ర చలామణి అవుతుంది. చైనాలో ఫోన్స్ తీసుకెళ్ళకపోయినా, ఏటీఎం కార్డ్స్ తీసుకెళ్ళకపోయినా, చేతిలో చిప్స్ పెట్టి ఇలా అంటే రేషన్ దగ్గరైనా, ఎయిర్పోర్ట్లోనైనా, షాపింగ్ కాంప్లెక్స్లోనైనా ఇప్పటికే క్రయ విక్రయాలు జరుగుతున్నాయి. ప్రపంచ కుబేరుడైన ఎలన్ మాస్క్ కూడా ఒక చిప్ తయారు చేసి మెదడులో పెట్టబోతున్నాడు. ఒక కంపెనీ ఓ ట్రాకర్ అనే ఒక టూల్ తీసుకురాబోతుంది. ఆ టూల్ మనిషి ఎక్కడున్నా కనిపెట్టగలదు.
14-15 ఏళ్ల క్రితం చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కనిపెట్టింది మానవరహిత విమానమే. నీ బంధకాలు తెంచబడకపోతే, నీ దేవాలయం శుద్ధీకరించబడకపోతే, నువ్వు ప్రభు బలలో పాల్పొప్పులు పొంది పరిశుద్ధంగా మారకపోతే, నువ్వు విడవబడితే నీ బాధ వర్ణాతీయతో నువ్వెక్కడున్నావో తెలిసిపోద్ది. అపవాది ట్రాకింగ్ చేస్తాడు. వన్ వరల్డ్ గవర్నమెంట్ రాకపోతుంది, వన్ గాడ్ గవర్నమెంట్ రాబోతుంది, వన్ కరెన్సీ గవర్నమెంట్ రాబోతుంది. దానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచమంతా ఒకే నియంత పరిపాలించే రోజులు దగ్గర పడ్డాయి. ఒకవేళ నువ్వు విడవబడ్డావు అనుకోండి, అప్పుడు 666 ముద్రగాని వేసుకోకపోతే ప్రకటన గ్రంథంలో చదువు, క్రయ విక్రయాలు చేయడానికి నీకు అవకాశం ఉండదు. 10వ అధ్యాయం 10వ వాక్యం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ దినముల్లో మనుషులు మరణమును వెతుకుతురు కానీ అది వారి యొద్ద నుండి పారిపోవును. ఇప్పుడు చాలా సింపుల్గా చచ్చిపోతున్నారండి. ఊరేసుకుంటే తాడు తెగిపోద్ది. బస్సు కింద పెడితే ఆ టైర్ దగ్గరికి వచ్చి ఆడు బస్సు ఆపుతాడు ఖచ్చితంగా. ఇక్కడేమో ఓ పెద్ద ఆయన అన్నాడు, అక్కడేమో ఎత్తబడిన తర్వాత మధ్యాకాశంలో 7 ఏళ్ళు విందు జరిగిద్దంట మనకి. అనండి గట్టిగా. ఎన్ని సంవత్సరాలండి? శనివారాలు, శుక్రవారాలు, ఉపవాసాలు, సభల కోసం కడుపు కాల్చుకొని తిండి తినకుండా ఉన్నాం కదా. 7 సంవత్సరాలు, 7 ఏళ్ళు పరిశుద్ధులకు విందవబోతుంది. అక్కడ విందు జరుగుతుంటే ఇక్కడ దినం జరిగింది ఎడవబడిన వాళ్ళకి. దినం ఎన్ని రోజులు చేస్తారనే? మామూలుగా మనిషికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేస్తారు. కానీ 7 సంవత్సరాలు దినమే జరిగింది ఇక్కడ విడవబడిన వాళ్ళకి. మిమ్మల్ని ఏదో భయపెట్టడానికి రాలేదు సుమి, మిమ్మల్ని సిద్ధపరచడానికే వచ్చాను నేను. ఆమెను అందామా గట్టిగా. ఈ 7 ఏళ్ల శ్రమల కాలంలో కొండల్లోకి గృహల్లోకి వెళ్ళి మమ్మల్ని కాపాడని చెప్పి గొర్రెపిల్ల ఉగ్రత నుండి తల జాలగలిగిన వాడు ఎవడైనా బ్రతిమలాడుకుంటారు. అది వాళ్ళ వల్ల కాదు, చాలా కష్టం. ఓకే, అదే సమయంలో ఇశ్రాయేలు ప్రజల మనోనేత్రాలు కూడా తెరవబడతాయో, మా యేసుని మేము సిలువ వేసామని చెప్పి బాధపడి వాళ్ళంతా ఏడుస్తుండగా ఒలీవ కొండ మీద ఆయన కాలు పెట్టి తన ప్రజలను కూడా రక్షిస్తాడు ఆయన. ఆమేన్ అందామా గట్టిగా. ఆ తర్వాత 1000 ఏండ్ల పరిపాలన జరిగిద్ది. ఆ తర్వాత హర్మెగ్దిగోన్ యుద్ధం జరిగిద్ది. ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధం జరిగిద్ది. ఆ తర్వాత నిత్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. ఆయన యెరూషలేమునకు ఎందుకు వచ్చాడు అంటే బంధించబడిన వారిని విడిపించడానికి, విడిపించబడిన దేవాలయాలను శుద్ధీకరించడానికి. మూడవది, నీ దేవాలయము శుద్ధీకరణగా ఉండటం మాత్రమే కాదు, క్రీస్తును పోలి మార్చటానికి వచ్చాడు ఆయన. ఒక మాట అంటాను, నదులన్నీ వెళ్ళి సముద్రాల్లో పడిన మాట వాస్తవమే, కానీ సంఘాలన్నీ వెళ్ళి ప్రభు దగ్గరికి చేరవో. ప్రాముఖ్యంగా మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. దైవజనుడు లేని చోటకు వెళ్ళారా, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మీరు ఎత్తబడరని ఖండితంగా చెప్తున్నాను నేను. ఖండితంగా, చాలా ఖండితంగా చెప్తున్నాను నేను. నిన్ను ఖండించే చోట, నిన్ను హెచ్చరించే చోట, నిన్ను గుచ్చే బోధ దగ్గరుండో, మెచ్చే బోధ దగ్గర కాదు. ప్రతి పునరుద్ధాన దినంలో నరాల్లోకి, మూలుగుల్లోనికి, కండరాల్లోనికి 2 అంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం దూరి పరిశోధించి అంతరేంద్రియాలన్నింటినీ శుద్ధీకరించాలి. ఆమేన్ అందాం గట్టిగా. ఆదివారం ఆరాధనకు వచ్చామంటే ఈ తల వెంట్రుకల నుంచి అరికాళ్ళ వరకు మొత్తం క్లీన్ అయిపోవాలా. ఆమేన్ అందామా గట్టిగా. చెప్పండి, ఆమేన్ అందామా గట్టిగా. నాకు ఆదివారం భలే ఉంటుంది, చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారుగా. కొంతమందికి ఇండిషన్లు వేసే పేషెంట్లు ఉంటారు, కొంతమందికి ఏమో సెలైన్లు పెట్టే పేషెంట్లు ఉంటారు, కొంతమందికి ఏమో సర్జరీలు చేసి కస్సలు కోయటం కుట్లేయటమే దేవునిస్తాం. మొన్న కావడం అందంట. అందుకే నాకు ఇష్టం ఉండదండి ఈ సంఘానికి రావటం అంటే. వచ్చే పెచ్చదానా, నేను ఇష్టం కాదు, అసలు ఏసయ్యే ఇష్టం లేదు. నీకు ఏసయ్యే ఇష్టం లేదు. నువ్వు పరిశుద్ధపరచబడి ప్రభు కోసం సిద్ధం. ఏ క్షణం వస్తాడో తెలియదు, ఏ క్షణం వస్తాడో తెలియదు. ఏ క్షణం పెద్ద పెద్ద సభలు పెట్టేశారని వెళ్ళిపోతున్నారు. చెప్పాలి ఇలాంటివన్నీ. సభలు అయిపోయిన తర్వాత రెడీగా ఉంటారు, ఈ మైకులు పట్టుకున్నాడు. వెళ్ళలేడు. అప్పటికి 11:30, 12 అయింది సభ అయ్యలు. పిల్లలు నిద్రపోయి ఉంటారు. మీ సందన ఏంటే అని అంటూ ఉంటాడు. నాకు ఒళ్ళు మండుతూ ఉంటుంది, వెళ్ళను నేను. నేను మొన్న చూడక టీవీ కార్యక్రమం చూస్తే ఒకడిని అడిగాడు,
ఏంటి ఈ సభలు 3 రోజులు జరిగినాయి కదా, ఏమనిపించిందంటే ఎంత లైటింగ్ నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు అన్నాడు. 3 రోజుల సభల్లో ఆ నేర్చుకుంది ఏంటంటే ఏంటంటే ఇంత లైటింగ్ చూడలేదు. ఇంకొక ముసలం పెద్దవాడు 65 ఏళ్ళు 70 ఏళ్ళు మామగారు వచ్చారు. అమ్మా ఏంటి ఈ సభలపై నీ స్పందన? అయ్యగారు ఎట చెప్పారంటే, అయ్యగారేమో కానయ్యా అమ్మగారు కట్టుకున్న చీరలో 3 రోజులు జీవితంలో ఒక్కసారన్నా కట్టుకోవాలయ్యా, ఆ అంచు చీరే కావాలయ్యా. నిజంగా అదే చెప్తుంది ఆవిడ. ఇంకొక ఆవిడ వచ్చింది, ఏంటమ్మా అంటే 3 రోజులు ఏం చూసి ఉంటా, భోజనాలయ్యా సాంబార్ తింటా ఉంటుంటే జారిపోతూ ఉంటాయ్యా. ఇది ఒక్కడైనా దేవుడు నాతో మాట్లాడాడు, నేను పరిశుద్ధపరచబడ్డాను, జారిపోయిన ఆత్మీయ జీవితం శుద్ధీకరించబడ్డది, నేను తీర్మానం చేసుకున్నాను, సిలువను మోస్తాను, చిత్తం చేస్తాను, ఆయన వల్లే మారడానికి నేను వెనకాలని చెప్పిన సాక్ష్యం ఒక్కటి లేదండి. ఈ ప్రార్థన అయిన తర్వాత ఎవడో మిమ్మల్ని అడగడు, కంగారు పడమాకండి. అడగడో నాకు తెలుసు, ఆల్రెడీ కొన్ని సర్జరీలు జరిగినాయి ఇక్కడ. ఆమె నందం గట్టిగా. కొన్ని బంధకాలు ఊడిపోయినాయి ఖచ్చితంగా, కొన్ని దేవాలయాలు శుద్ధీకరించబడ్డాయి, కొంతమందిలో ఈ రాత్రి తీర్మానం వచ్చింది ఖచ్చితంగా. నువ్వు చచ్చే వరకు, ఆయన వచ్చే వరకు ప్రభు బలను వదిలిపెట్టొద్దు, ప్రభు బలను వదిలిపెట్టొద్దు. షిమ్మీతో ఒక మాట చెప్పాడు, షిమ్మీ యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దురా, యెరూషలేములోనే ఇల్లు కట్టించుకొని ఇక్కడే నివాసం చేయి. ఏ రోజు యెరూషలేమును విడిచి వెళ్తావో ఆ రోజు నీ సావు నువ్వే తెచ్చుకుంటావు. గాతు అనే పట్టణానికి వెళ్ళాడట. గాతు ఎవరిది అంటే గొల్యాతుకు సంబంధించిన ఊరది. దేవుని ప్రజల మీద రేగేవాడు వాడి ఊరికి వెళ్ళాడు. యెరూషలేమును విడిచి గాతుకు వెళ్ళాడు. యెరూషలేమును విడిచిన కారణాన్ని బట్టి షిమ్మీ చనిపోయాడో, కరువు వస్తుందని తెలిసిన వెంటనే నయోమి యెరూషలేమును విడిచిపెట్టి మోయాబుకి వెళ్ళింది. మోయాబు 10వ తరం వాడు కూడా దేవుని సందులో చేరకూడదు. పరిశుద్ధురాలు వెళ్ళి మోయాబులోకి వెళ్ళింది. తన శిరస్సును కోల్పోయి, తన బిడ్డలను కోల్పోయింది. అరే యెరూషలేములో ఉండరా, ఇక్కడ ఆరాధన, ఇక్కడ స్తుతులు, ఇక్కడ సిద్ధపాటు, ఇక్కడ దైవనామం, ఇక్కడే ఉండంటే నేను ఉండను, నాకు గిట్టదో, నేను యెరూషలేములో ఉండను, ఎరుకోకి వెళ్తానన్నాడు. అరే ముళ్ళురా, ఈత చెట్లు రావన్నీ నిన్ను పొడుస్తాయిరా, నీ ఆత్మీయ జీవితాన్ని బలహీనపరుస్తాయిరంటే ఆడు ఎరుకోకి దిగి వెళ్ళిపోయాడు యెరూషలేమును విడిచిపెట్టి. మార్గమధ్యంలో ఉండగానే వాడు దొంగల చేతికి చిక్కి వాడు వస్త్రం కొట్టివేయబడి కొర ప్రాణంతో ఉన్నాడు. ఒక్క మాట అంటాను, ఒక్క మాట చెప్తాను, నీవు 4 యెరూషలేములను గుర్తుపెట్టుకోవాలి. 1 ఇశ్రాయేలు దేశంలో ఉన్న యెరూషలేము, 2 సంఘం ఒక యెరూషలేము, 3 నీకు నువ్వే వ్యక్తిగతంగా ఒక యెరూషలేమువి, 4 పైనున్న యెరూషలేము. దావీదు అవిటివానితో అంటున్నాడు, నాతో కూడా యెరూషలేమునకు రాలేకపోతేవేంటి అని. మెప్పిపోషెత్తు, అయ్యా నేను కుంటోనయ్యా రాలేకపోయాను, ప్లీజ్ నేను ముగిస్తున్నాను. యెరూషలేములో ఉన్న ఆశీర్వాదాలన్నీ దేవుడు మీకు ఈ రాత్రి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఉన్న పాటున లేచి నిలబడండి, అందరూ లేచి నిలబడండి. నిలిచిన ప్రతి ఒక్కరూ చేతులు పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాతో ఈ 2వ రోజు మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు స్తోత్రం. కళ్ళు మూసుకొని ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఎవరు అటు ఇటు చూడొద్దు. ఇది నీకు అద్భుతమైన సమయం. వీలైతే పరిశుద్ధ గ్రంథాలు కూడా కాస్త ప్రక్కన పెట్టి చేతులు పైకెత్తి, మొదటి రాత్రి దైవజనుని బలపరిచి వాడుకున్న దేవుడు ఈ 2వ రాత్రి కూడా నీ అక్కరని ఎరిగి ఈరోజు నీతో మాట్లాడాడు. తల్లులు అందరం చేతులు పైకెత్తుదాం. చేతులు పైకెత్తిన ప్రతి ఒక్కరు కూడా, చేతులు పైకెత్తిన ప్రతి ఒక్కరు కూడా, ప్రభువా ఈ రాత్రి సరే ప్రభువా నాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై నీకు వందనాలయ్యా. యెరూషలేమునకు వచ్చి బంధించబడిన వాటిని విడిపించిన గొప్ప దేవుడు నాయన. ఆ బంధించబడిన గాడిద పిల్ల ఎవరో కాదు, నేనే. అనేక సంవత్సరాల నుండి నిర్జీవ క్రియల్లో బంధించబడ్డాను, పితృ పారంపర్యమైన ఆచారాల్లో బంధించబడ్డాను, యవనేచ్ఛలలో బంధించబడ్డాను, అపవిత్ర శక్తుల మధ్య బంధించబడ్డాను, నిరుత్సాహంతో బంధించబడ్డాను, చేతకారితనంతో బంధించబడ్డాను.
అయ్యా నా బంధకాలు తెంచుతున్నందుకే మీకు వందనాలు ప్రభా. ఇదిగో సేవకుడు ఎద్దుకు వచ్చాడు, పరిశుద్ధాత్ముడు నీ మధ్యలో సంచరిస్తున్నాడు. కుమారుడు నిన్ను విడిపించిన యెల్లా నిజముగా నీవు స్వతంత్రులమై ఉంటావన్నమాట ఈ రాత్రి నీ జీవితంలో అక్షరాలు నెరవేర్చబడబోతుంది. ఎంతకాలం ఉంటావు బంధకాలలో? బంధకాలలో ఉన్న ఇశ్రాయేలును నలిగిపోలేదా? బంధించబడ్డ సంసోను బలహీనుడు కాలేదా? బంధించబడ్డ 18 సంవత్సరాల నడుము వంగిపోయిన స్త్రీ ఎంత వేదన పడ్డది. ఒక్కసారి నీ కులాన్ని పక్కన పెట్టి, నీ మతాన్ని పక్కన పెట్టి, నీ అభిప్రాయాలు పక్కన పెట్టి, నీ ఆరాధనలు పక్కన పెట్టి క్రైస్తవ్యంలోకి దిగమని చెప్పట్లేదు నేను. బంధకాలు విడిపించే దేవుడు దాటిపోకముందే, నీ జీవితం ఆరిపోకముందే, మట్టిలో కలిసిపోకముందే ఆయన వద్దకు వస్తే విజయోత్సవంతో నేను ఊరేగించడానికి ఆశపడుతున్న రాత్రి ఈ రాత్రి ప్రభువా, నేను రక్షించబడతానయ్యా. నా జీవిత విలువ నాకు తెలిసింది ప్రభువా. జీవిత పరమార్థం తెలిసి బ్రతుకుతానని చేతులు పైకెత్తు. యెరూషలేములోనికి కాదు, ఆయన దేవాలయంలో కూడా వచ్చాడు. నీ దేవాలయంలో ఉన్నది ఏంటి? నీ దేవాలయంలో ఉన్నది ఏంటి? ఉన్నది ఏంటి? గొర్రె కానీ అచ్చే స్వభావం ఉందా? ఎద్దే కానీ పరిచర్య చేయని స్వభావం ఉందా? పావురమే కానీ నిష్కలంకమైన జీవితం లేదా? రోకలు మార్చేవారితో నువ్వు భజన చేస్తున్నావా? క్రయ విక్రయాలు చేసేవారితో స్నేహాన్ని కలుపుకుంటున్నావా? పరిచర్యలతో జీవన పరిమాణాన్ని కొనసాగుతుందా? నువ్వు గుడ్డివాడిగా ఉన్నావా? యెరూషలేములో చివరిగా ఆయన ప్రభు బలారాధన కార్యక్రమాన్ని చేశాడు. ఎంతకాలం అయింది ప్రభు బలలో పాలు పంపులు పొంది? ఒక్కసారి చేతులు పైకెత్తి నీ కొరకు ప్రార్థన. దైవజనులు ప్రార్థన చేయబోతున్నారు. ప్రార్థన. అలాగే మన 2 చేతులు పైకెత్తి దేవుని ప్రార్థిద్దాం. యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో నేను ఏ కట్ల చేత కట్టబడి ఉన్నానో, పాపపు కట్లు, కులపు కట్లు, మతపు కట్లతో నేను కట్టబడి ఉన్నానయ్యా. ఆచార కట్లతో నేను కట్టబడి ఉన్నానయ్యా. యేసయ్యా, దైవజనుని ద్వారా నీవు నాతో మాట్లాడే ప్రభా, నన్ను విడిపిస్తానన్నావయ్యా. నన్ను నీ మందిరంలో చేర్చుకుంటానన్నావయ్యా. ఆ మహామహిమ రాజ్యంలో నీతో కూడా నన్ను ఉంచి ఉంటానన్నా ప్రభా. యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో నా కట్లు తెంచు ప్రభుని చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవజనులు కొర్నేలి గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రేమించి 2 రాత్రులు అద్భుతంగా వాక్యం ద్వారా నీతో మాట్లాడాడు. ప్రభు మాటలు త్రోసివేయద్దు, ప్రభుని దుఃఖ పెట్టద్దు. ప్రభు నిన్ను నన్ను మనల్ని ప్రేమించి తన సేవకుల ద్వారా అద్భుతంగా వాక్యం ద్వారా మాట్లాడాడు. దేవుని వాక్యము నిన్ను నన్ను మనందరినీ కూడా బ్రతికిస్తుంది. మనల్ని బ్రతికించే వాక్యాన్ని తిరస్కరించొద్దు. ప్రార్థన చేసుకుందాం. దేవుడు ప్రేమించి ఈ ప్రాంతాన్ని ప్రేమించి గ్రామం